కిందికి రండి. 26వ వచనం. యోహాను నేను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుచున్నాను కానీ నా వెనుక వచ్చువాడు మీ మధ్య ఉన్నాడు, మీరు ఆయనను అరగరు. ఆయన చెప్పుల వారు ఇప్పటికైనా నేను యోగులను కానని వారితో చెప్పాను. యోహాను బాప్తిస్మం ఇచ్చుచున్న యోర్దాను నదికి ఆవలనున్న బేతనియలో ఈ సంగతులు జరిగాను. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి ఇదిగో లోక పాపమును మోసుకొని పో దేవుని గొర్రెపిల్ల, నా వెనుక ఒక మనుషుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు కనుక నాకంటే ముందటి వాడు ఆయనని నేను ఎవరిని గురించి చెప్పుతున్నా ఆయనే ఈయన. నేను ఆయనని ఎరుగనైతిని గాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమగుటకు నేను నీళ్ళలో బాప్తిస్మమిచ్చుచు వచ్చుతానని చెప్పాను. మరియు యోహాను సాక్ష్యమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగి వచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను. నేను ఆయన ఎరుగనైతిని గాని నీళ్ళలో బాప్తిస్మమిచ్చుటకు నన్ను పంపినవాడు నీవు ఎవరి మీద ఆత్మ దిగి వచ్చు నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చువాడని నాతో చెప్పాను. ఈయనే దేవుడి కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యం ఇచ్చితిని అని. రైట్. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను బాప్తిస్మం అనేది ఇవ్వాలి అని ఎవరు చెప్పారు? బాప్తిస్మం ఇచ్చేవానికి దేవుడు. అక్కడ ఉంది కదా, చదివినప్పుడు మీరు అర్థం చేసుకోవాలా. బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు అన్నాడు అక్కడ. ఉన్నా? బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపిన వాడు ఎవరు పంపాడు? దేవుడే కదా పంపాడు. అంటే బాప్తిస్మం ఇచ్చే యోహాను పంపింది ఎవరు? దేవుడు పంపాడు. దేవుడు పంపాడు. 32. మరియు యోహాను సాక్ష్యమిచ్చు ఆత్మ పావురం వలె ఆకాశం నుండి దిగువచ్చుట చూచితిని. ఆ ఆత్మ ఆయన మీద నిలిచాను, అంటే క్రీస్తు మీద నిలిచాను. నేను ఆయనను ఎరగనైతిని కానీ నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చుటకు నన్ను పంపినవాడు ఆనవాళ్ళు చెప్పాడు నాకు. ఏమని? ఎవరి మీద అయితే పరిశుద్ధాత్మ పావురం రూపంలో దిగుతుందో ఆయనే క్రీస్తు అని నువ్వు తెలుసుకోవాలి. అంతవరకు నువ్వు బాప్తిస్మం ఇవ్వాలి. అంటే యోహాను గారు బాప్తిస్మం అంతకుముందు యేసుక్రీస్తు రాకముందు ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు చెప్పండి? ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నాడు? ఆయన 30వ సంవత్సరం బాప్తిస్మం మొదలుపెట్టాడు. ఎన్నో సంవత్సరము? 30వ సంవత్సరం బాప్తిస్మం మొదలుపెట్టాడు. దేవుని వాక్యం ఆయనకు 30 సంవత్సరాలు వచ్చింది. ఇప్పుడు యోహాను గారు ఎన్ని సంవత్సరాలు ఎప్పుడు బాప్తిస్మం ఇచ్చాడు? యేసుక్రీస్తు వారికి ఎన్ని సంవత్సరాలు సేవ చేశాడు యోహాను గారు? 3 నెలలు. సరే అవును. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను పెద్దవాడా యేసుక్రీస్తు పెద్దవాడా? బాప్తిస్మం ఇచ్చే యోహాను పెద్దవాడు. వెరీ గుడ్. ఎంత పెద్దవాడు? 6 నెలలు. ఇప్పుడు 6 నెలలు పెద్దోడైనప్పుడు ఈయనకు 30 అనుకోండి బాప్తిస్మం ఇచ్చేవానికి. ఎంత? 30. యోహాను గారికి 30. అప్పుడు యేసుక్రీస్తు వారికి ఎంత ఉంటుంది? 29.5 ఉంటుంది. యేసుక్రీస్తు వారు ఎప్పుడు బాప్తిస్మం తీసుకున్నారు? ఆయన 30 తీసుకున్నాడు. అప్పుడు ఈయనకి ఎంత ఉంటుంది వయసు? 30.5. ఇప్పుడు 6 నెలలు కనపడి ఈయనకప్పుడు 30. ఎవరికి? క్రీస్తు. అంటే యేసుక్రీస్తుకు బాప్తిస్మం ఇవ్వడంతో ఆయన సేవను ఆపేశాడు. ఎందుకంటే ఇశ్రాయేలీల ప్రజలకు క్రీస్తును పరిచయం చేయడమే ఆయన పని. అంటే దేవుని గొర్రెపిల్ల అన్నాడు, అవునా కదా? కనుక ఆయన వచ్చేదాకా ఈ 6 నెలల పాటు ఏం చేశాడు? ఆయన బాప్తిస్మం ఇచ్చుకుంటూ వచ్చాడు అందరికీ. క్రీస్తు వచ్చేదాకా ఎదురు చూస్తూనే ఉన్నాడు. ఇదిగో ఇట్లా చేసి ప్రకాశం తీసుకున్నాను, నిన్ను నీళ్ళు ముంచాడు, ఇంకా పైన చూశాడు బాప్తిస్మం ఇచ్చేవాడు. గో. ఇప్పుడు మోసే వచ్చాడు, నీళ్ళు ముంచాడు, పైకి చూశాడు. గో. అలా నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది, 6 నెలలు పడతా ఉంది. కొన్ని వేల మందికి, 100ల మందికి బాప్తిస్మం చేశాడే 6 నెలల్లో. రోజు వచ్చుతూనే ఉన్నాడు అందరినీ. ఎవరి మీదకి ఏం దిగరాదు? పావురం రూపంలో పరిశుద్ధాత్మ దిగరాదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు వారు వచ్చారో, ఆయన బాప్తిస్మం ఇచ్చాడో, అప్పుడు పావురం ఏమైంది? అదిగో దేవుని గొర్రెపిల్ల అని తనతో ఉన్న తన శిష్యులకు ఆయన పరిచయం చేసి ఈయన చెరసాలకు వెళ్తాడు. ఇది ఆయన పరిచయం చేయడం ఆయన పని. బాప్తిస్మం ఇచ్చే యోహాను ఎవరు వైపు చూపించాలి? క్రీస్తు వైపు చూపించాలి. క్రీస్తు చూపించాడు. ఇప్పుడు క్రీస్తు వారు రంగంలో దిగారు. మార్కు సువార్త 1వ అధ్యాయం. మార్కు సువార్త 1వ అధ్యాయం
9వ వచనం. ఆ దినములలో యేసు గలిలయలోని నజరేతు నుండి వచ్చి యోర్దానులో యోహాను చేత బాప్తిస్మం పొందెను. వెంటనే ఆయన నీళ్ళలో నుండి ఒడ్డునకు వచ్చుచుండగా ఆకాశము చీల్చబడుటయు పరిశుద్ధాత్మ పావురం వలె తన మీదికి దిగి వచ్చుటయు చూచాను. మరియు నీవు నా ప్రియ కుమారుడువు, నీ యందు నేను ఆనందించుచున్నాను ఒక శబ్దము ఆకాశం నుండి వచ్చాను. వెరీ గుడ్. ఓకేనా? 14. యోహాను చెరపట్టబడిన తర్వాత అదిగో యోహాను ఏమైపోయారు అప్పటికి? చూసారా? ఆయన బాప్తిస్మం కూడా ఆయన చెరగోడు. అంటే ఆయన చూపించడం ఆయన పని. ఎవరి పని ఎంతవరకు ఉండాలో అంతవరకే. కాలం సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారుమనసు పొందు అని సువార్త నమ్ముడని చెప్పుచు దేవుని సువార్తను ప్రకటించుచు గలిలయకు యేసయ్య వచ్చాడు. ఇప్పుడు ఆయన గలిలయ సముద్ర తీరంలో వెళ్ళుచుండగా సీమోను సహోదరుడు ఆంద్రయ్యయు సముద్రంలో వలవేడు చూచిన వారు జాలరులు. యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తున్న వారితో చెప్పాను. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు వారు రంగంలోకి వచ్చారు. ఆయన వెళ్ళిపోయారు జైల్లోకి, ఈయన రంగం మీదకి వచ్చారు. ఇప్పుడు రంగం మీదకి వచ్చి ఈయన ఏం చేస్తున్నాడు? ఎవరైతే ఆల్రెడీ బాప్తిస్మం తీసుకుని ఉన్నారో ఎవరితో? యోహాను గారితో. ఆయన సిద్ధం చేశాడు కదా. సిద్ధం చేసిన వారిని, ఆయత్తు కలిగిన వారిని సిద్ధం చేశాడు. ఆ సిద్ధం చేసిన వారందరూ తన వైపు తిప్పుకుంటున్నాడు. ఈయన ఏం చేస్తున్నాడంటే యోహాను సువార్త 8వ అధ్యాయము 31 చదువు. ఏముంది 31వ వచనంలో? ఇక్కడ 32 చిన్న బాప్తిస్మం గురించి చదువు. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా 3వ అధ్యాయం అది. 3వ అధ్యాయం 22వ వచనం. అటు తర్వాత యేసు తన శిష్యులతో కూడా యూదయ దేశమునకు వచ్చి అక్కడ వారితో కాలం గడుపుచు అది. ఇప్పుడు ఎవరు ఇచ్చారు బాప్తిస్మము? ఇప్పుడు యేసుక్రీస్తు వారు. నంబర్ 4 ఎవరు? క్రీస్తు. 1 by 1 జరుగుతుంది చూడండి. అంటే క్రీస్తు గారు ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఉంది. వెరీ గుడ్. ముందుకు పోదాం. ఇంకా ఎక్కడిస్తున్నాడు బాప్తిస్మం? అది 23. సలీము దగ్గరనున్న ఐనోనను స్థలమున నీళ్లు విస్తారంగా ఉండేది కనుక యోహాను కూడా అక్కడ బాప్తిస్మం ఇచ్చుచు ఆయన అయిపోయినప్పుడే జనులు వచ్చి బాప్తిస్మం పొందిరి. యోహాను ఇంకనూ చెరసాలలో వేయబడ ఉండలేదు. శుద్ధీకరణాచారం గూర్చి యోహాను శిష్యులకు ఒక యూదునితో వివాదం పుట్టాను కనుక వారు యోహానుద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దాను అవతల నీళ్ళలో నీకు ఉన్నాడో నీవు సాక్ష్యం ఇచ్చుతావో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన ఎందుకు వచ్చుచున్నారంటే అతనితో చెప్పిరి. అందుకు యోహాను ఇట్లను, తనకు పరలోకం నుండి అనుగ్రహింపబడకపోతే కానీ ఎవడునో ఏమీ పొందనేరుడు. నేను క్రీస్తును కాననియు ఆయన కంటే ముందుగా పంపబడినని చెప్పినట్టు మీరే నాకు సాక్షులు. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలవబడి పెళ్లి కుమారుడు స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుడు స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషం పరిపూర్ణమై ఉన్నది. అంటే నేను చేయాల్సిన పని పరిపూర్ణమైంది. అంటే నా పని అయిపోయింది, నేను వెళ్ళిపోతున్నాను కనుక ఇప్పుడు యేసుక్రీస్తు వారు తన పని చేస్తున్నాడు. అదిగో వధువుకి నేను భర్తకు వరుడికి వధువుని ఏం చేశాను? అప్పగించేశాను. పెళ్లి కుమారుడు ఆయన పెళ్లి కుమార్తెను అప్పగించేశాడు. అంటే కొంతమందికి బాప్తిస్మం ఇచ్చేసి ఆల్రెడీ రెడీ చేసేసాడు. వాళ్ళే పెళ్లి కుమార్తె రెడీ చేసేసాడు. ఇంకా ఆయన టాటా బాయ్ బాయ్ జైల్లోకి వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఆయన అంతము అది ఎలా ఉంటుందనే తర్వాత మీ అందరికీ తెలిసిన విషయమే. ఇప్పుడు యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఇచ్చారు. ఎవరు బాప్తిస్మం ఇచ్చారండి? 4వ అధ్యాయం 1వ వచనం. యోహాను కంటే యేసు ఎక్కువ మందిని శిష్యులుగా చేసుకొని, అంటే యోహాను కంటే ఎక్కువ మంది శిష్యులు చేసేసాడు ఆయన. వారికి బాప్తిస్మం ఇచ్చుచున్న సంగతి పరిసయ్యులు విని ప్రభువునకు తెలిసినప్పుడు ఆయన యూదయ దేశమును విడిచి గలిలయ దేశమునకు తిరిగి వెళ్ళాను. ఆయనను యేసే బాప్తిస్మం ఇవ్వలేదు కానీ ఇప్పుడు 12 మంది అపోస్తలులు. నంబర్ 5 అపోస్తలులు. వీళ్ళు ఇచ్చారు. ఆ అధికారాన్ని యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇచ్చాడు. ఆ అధికారాన్ని యేసుక్రీస్తు వారు వాళ్ళకి ఇచ్చాడు. స్టెప్ బై స్టెప్ మీరంతా చూసుకుని వస్తున్నారు బాగా నీట్గా. ఓకేనా? బాప్తిస్మం అనేది ఆరంభం నుంచి ఏ రకంగా వస్తుందో అన్నది మీరు స్పష్టంగా చూస్తున్నారు. రైట్. అయితే
బాప్తిస్మం అనేది అందరూ పొందుకోలేదు. ఆ రోజుల్లో ఇశ్రాయేలు 12 గోత్రాల్లో అందరూ యేసుక్రీస్తు నమ్మలేదు. అందరూ బాప్తిస్మ ఇచ్చే యోహాన్ని నమ్మలేదు. బాప్తిస్మం వారు తీసుకోలేదు. అయితే ఏం జరిగింది ఒకసారి మీరు గమనించండి. 20వ అధ్యాయము బహుశా 21వ అధ్యాయము 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుటగా ప్రధాన యాజకులు పరిసయ్యులు పెద్దలు ఆయన వద్దకు వచ్చి, ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యములు చేయుచున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని అడిగారండి. ఎవరికి? దేవాది దేవుడు మానవుడుగా దిగి వస్తే ఒక మానవుడు అడుగుతున్నాడు. ఎట్లా 21వ అధ్యాయము 23వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయము మత్తయి సువార్త 23వ వచనం. ఆయన దేవాలయంలోనికి వచ్చి బోధించుండగా, ఎవరు? యేసుక్రీస్తు వారు. దేవాలయంలో ఆల్రెడీ ఎవరు ఉంటారు? ప్రధాన యాజకులు, ప్రజలు, పెద్దలు అందరూ అక్కడే ఉంటారు. ఏ అధికారం వల్ల నీవు ఈ కార్యాలు చేస్తున్నావు? ఈ అధికారం నీకు ఎవడిచ్చాడు అని చెప్పేసి యేసుక్రీస్తు ఏం చేశారు? దబాయించారండి. అదే లోక సంబంధమైన దేవతలు అంటే ఏమేమి తీసేవాళ్ళు బయటికి? లోక సంబంధ దేవుడు ఇక్కడి నుంచి ఒక చెయ్యి, అక్కడి నుంచి ఒక చెయ్యి వచ్చే బయటికి. లోక సంబంధమైన దేవతలు మానవ రూపిగా వచ్చి, ఈ అధికారం ఎవరిచ్చారు నీకు అని అడిగాను. సామాన్య మానవుడు నన్నే అంటావారా అని ఇక్కడ కోపం వస్తుంది వాళ్ళకి. కత్తులు, కటారాలు, ఏమంటారు దాన్ని, త్రిశూలాలు, ఒక్కసారిగా అందరినీ పొడిచి పారేస్తాడు. కానీ ఇక్కడ యేసుక్రీస్తు వారు దేవుడై ఉండను మానవుడుగా వస్తే ఒక సామాన్య మానవులు కూడా ఆయనను ఇంత నిలదీసిన ఊరకనే ఉన్నాడు. అర్థమైందా? దాన్నే సాధువు గుణం, మృదువు గుణం, సాత్విక గుణం అంటారు. 24. యేసు, నేను మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పినేడలా నేనును ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నాను అది మీతో చెప్పుదును. యోహాను ఇచ్చు బాప్తిస్మం ఎక్కడి నుండి కలిగింది అని యేసుక్రీస్తు వారు అడిగారండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చాడు కదా నాకంటే ముందు. నాకు బాప్తిస్మం ఇచ్చాడు, ఆయన అందరికీ బాప్తిస్మం ఇచ్చాడు. ఆయన ఇచ్చిన బాప్తిస్మం ఎక్కడి నుంచి కలిగింది? పరలోకం నుండి కలిగినదా, మనుషుల్లో నుండి కలిగినదా అని వారిని అడిగాను అని. పరలోకంలో నుంచి దేవుడిచ్చిన అధికారం వల్ల బాప్తిస్మం ఇచ్చాడు యోహాను గారు, లేకపోతే మనుషులే అతన్ని లేపి నువ్వు ఒక బాప్తిస్మం ఇచ్చేవాడుగా ఉండు, నువ్వు ఒక గొప్పవాడివి, నువ్వు ఒక బాబావి, నువ్వు ఒక అది అని చెప్పేసి అతను ఒక మనుషులే ఎన్నుకున్నవాడా? అతను మనుషులు ఎన్నుకుంటే బాప్తిస్మం ఇచ్చాడా అని చెప్పేసి అడిగాడండి యేసుక్రీస్తు వారు. ఎవరిని అంటే బాప్తిస్మం ఇచ్చి యోహాను యొక్క బాప్తిస్మాన్ని ఇంకా ఏం చేస్తున్నాడు? అది చాలా సులభమైనది కాదు, చాలా మామూలుది కాదు, అది చాలా పెద్దదని చెప్పేసి దాన్ని ఏం చేస్తున్నాడు? దాని గొప్పతనాన్ని వివరిస్తున్నాడు. ఇంకా అప్పుడు ఏం చేసినటువంటి వారు ఒకవేళ పరలోకంలో ఉన్న దేవుడే బాప్తిస్మం ఇచ్చి యోహాను పంపించి బాప్తిస్మం ఇచ్చాడు అని చెప్పామనుకో, ఆయన అలాగైతే మీరు ఎందుకు అతను నమ్మలేదని మనం అడుగును. చూసారా? మీరెందుకు రా బాప్తిస్మం తీసుకోలేదంటాడు యేసుక్రీస్తు వారు. వెంటనే ఎక్కడ వేస్తాడు? కాలుకేస్తే తలకి మెడకేసి కాలుకేస్తాడు. ఇప్పుడు మెడకేసాడు. వెంటనే వాళ్ళు అవును పరలోకమే కలిగింది అన్నారు అనుకో, మీరెందుకు తీసుకోలేదని మళ్ళీ కాలుకేస్తాడు. ఎటు పోయి చిక్కున్నారు వీళ్ళు. అప్పుడు ఏం జరిగింది చూడండి. మనుషుల వలన అని చెప్పితేమా జనులకు భయపడుచున్నాము, అందరూ యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తనలో తాము ఆలోచించుకొని మాకేం తెలియదమ్మా, మాకేం తెలియదు, ఏం తెలియదు, మేము పోతామా ఊరికి ఎందుకు కలిపేస్తాము, ఏదో వచ్చి అడిగినాము అంటే టాటా బాయ్ బాయ్. చూసారా? మరి ఎప్పుడు కూడా ఇంకా ప్రశ్నలు వేయకుండా ఉన్నారు వాళ్ళు. చూసారా ఎంత మాట అన్నాడు? ఒకవేళ మనుషుల వల్ల కలిగింది అన్నాం అనుకో, మనుషులంతా అక్కడే ఉన్నారు ప్రజలు. అప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? రే మనుషుల్లో ఎవరు అతన్ని మేము ఎంచుకున్నాం రా, మేము ఎంచుకున్నామా ఆయన్ని అని అందరూ వాళ్ళందరినీ నిలదీస్తారు. ఇటు మనుషుల వల్ల అని చెప్పినా కష్టమే, అటు దేవుడి వల్ల అని చెప్పినా కష్టమే. కనుక ఏమి చెప్పక మాకు తెలియదప్ప అన్నారు, మాకు తెలియదయ్యా అన్నారు.
అట్లయితే ఏ అధికారం వల్ల ఈ కార్యాలు నేను చేస్తున్నాను అది మీతో చెప్పను. వెళ్ళిపోయినాను. అంటే బాప్తిస్మం అనేది దేవుడి నుండి కలిగింది, దేవుడి యొక్క అధికారము, అది పరలోకం నుండి కలిగినది, అది ఏదో మామూలుగా వచ్చినది కాదు అన్న విషయాన్ని మీరు గమనించాలి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ముందుకు పోదాం. ఇప్పుడు ఎంతమంది చూసాం మరొకసారి చెప్పండి. బాప్తిజం కోసం 5 విధాలుగా మనం చూసాం. ఒకటి నోవహు కాలంలో, మోషే కాలంలో, బాప్తిజం యోహాను కాలంలో, క్రీస్తు అపోస్తలులు కూడా బాప్తిజం కూడా జరిగింది. ఆ బాప్తిజం అనేది ఎక్కడి నుంచి వచ్చిందో ఇప్పుడు అర్థం చేస్తాను మీరు, అది దేవుని నుండి వచ్చింది. అపోస్తలుగా లూకా సువార్త 7వ అధ్యాయము, లూకా సువార్త 7వ అధ్యాయము 29వ వచనము. ప్రజలందరూ సుంకరులను యోహాను బోధ విని అతడిచ్చిన బాప్తిసం పొందిన వారై దేవుడు న్యాయవంతుడని ఒప్పుకుంటారు. లూకా సువార్త 7:29 చదువుతున్నాడు. ప్రజలందరూ సుంకర్లు యోహాను విని, యోహాను చేత బోధ విని న్యాయవంతుడని ఒప్పుకొని కానీ పరిసయ్యులను ధర్మశాస్త్ర ఉపదేశకులను అతని చేత బాప్తిసం పొందక తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించి. దేవుని సంకల్పం అంటే ఏమిటి? దేవుని సంకల్పం అంటే దేవుని సంకల్పము. ఆలోచించండి. దేవుడి సంకల్పం అది, దేవుడు అది ప్లాన్, అది దేవుని యొక్క ప్లాన్. దాన్ని వాళ్ళు ఏం చేశారు? నిరాకరించింది. దేవుడు పెట్టిన సంకల్పం బాప్తిస్మం అనేది, దాన్ని నిరాకరించారు. ఆ రోజున్న ఉపదేశకులు బైబిల్ తెలిసిన వాళ్ళే, మళ్ళా బైబిల్ బాగా తెలిసిన వారే, పరిసయ్యులు అనేవారు సేవకులే, ఉపదేశకులే, టీచర్సే. రైట్. బాప్తిస్మం కోసం ఈ విషయాలన్నీ కూడా మీరు చూస్తూ ఉంటారు. ఇంకా మనం ముందుకు కూడా ప్రయత్నం చేద్దాం. యేసుక్రీస్తు వారు బాప్తిస్మం ఎందుకు తీసుకున్నారు? 3వ అధ్యాయం మత్తయి సువార్త. ఆయన ఒక మాట అంటాడు, చదవండి అక్కడ 13. ఆ సమయంలో యోహాను చేత బాప్తిస్మం పొందుటకు యేసు గలిలయ నుండి యోర్దాను దగ్గర ఉన్న అతని వద్దకు వచ్చాను. అందుకు యోహాను, నేను నీ చేత బాప్తిస్మం పొందవలసిన వాడే ఉండగా నీవు నా యొద్దకు వచ్చుచున్నావే అని ఆయనను నివారింపజూచెను. కానీ యేసు ఇప్పటి కానిమ్ము, నీతి యావత్తు ఇలాగున నెరవేర్చుట మనకు తగి ఉన్నదని తనకి ఉత్తరం ఇచ్చిన కనుక అతడిలాగా కానిచ్చాను. ఇప్పుడు యేసుక్రీస్తు వారు కూడా బాప్తిస్మం తీసుకున్నారు. మిగతా వాళ్ళంతా దేనికోసం బాప్తిస్మం తీసుకున్నారు? మారు మనసు నిమిత్తం. దేనికోసము? పాప క్షమాపణ. అది చూసారు మీరు ఆల్రెడీ. మారు మనసు, ఈ 2 విషయాల కోసం బాప్తిస్మం తీసుకున్నారు. మరి క్రీస్తు వారు మారు మనసు అవసరమా? క్రీస్తు వారికి క్రీస్తు వారు పాప క్షమాపణ అవసరమా? చెప్పండి మీరే. అవసరం లేదు. వా, వెరీ గుడ్. ఆ మాట ఉన్నాడు అక్కడ, ఇక్కడ అన్నాడు అన్నమాట. నీతి యావత్తు ఇలాగూ జరుగును అన్నాడు. అక్కడ ఉన్నమాట చెప్పయ్యా. నువ్వు యోహాను గారు చెప్పిన మాట, యోహాను సువార్తలో ఉన్నమాట అని చెప్తాం. సందర్భం చూడు. నీతి యావత్తు ఇలాగూ జరుగును. నీతి యావత్తు అంటే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం చివరి వచ్చిన చదవండి. మన దేవుడిని యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు 24 మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనల్ని బ్రతికించినట్లు. అవును, వాళ్ళు తెలియదు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 24వ వచనం. మరొకసారి చెప్తాను. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 24వ వచనం. మీరు చాలా స్పీడ్ కావాలా ఆయనలాగా. చూడు ఎంత బాగా తీస్తున్నాడు, గబగబా. అవునా? అట్లా ఉండాలా? రైట్. మీ చెవులన్నీ ఇక్కడే ఉండాలా.
మనకు నిత్యము మేలు కలుగుటకై యెహోవా నేటి వలె మనలను బ్రతికించున్నట్లు. దేవుడైన యెహోవాకు భయపడి, అంటే మనకు నిత్యము మేలు కలుగుటకై అంటే దేవుడు ఎప్పుడు కూడా మనిషికి మేలు కలగాలనే చూస్తాడండి, కీడు చేసేవాడు కాదు. మన దేవుడైన యెహోవాకు భయపడి ఈ కట్టడలన్నిటినీ గైకొన వల్లని మనకు ఆజ్ఞాపించాను. 25 మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. అంటే నీతి అంటే అర్థం ఏంటంటే దేవుడు చెప్పినట్లు చేయటమే నీతి. ఆయన ఆజ్ఞలను ఆయన యొక్క కట్టడలను అనుసరించడమే నీతి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు భూమి మీదకి ఎందుకు వచ్చారు? ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలను గైకోవడానికి వచ్చారు కనుక నీతి యావత్తు ఇలా జరుగుగాక అన్నాడు. అర్థమవుతుందా? నీతి యావత్తు అంటే అర్థం ఏంటి? ఆజ్ఞానుసారంగా, వాక్యానుసారంగా అని అర్థం. దేవుడు చెప్పినట్లుగా ఆయన మాటకు మనం లోబడాలి. నేను మానవుడుగా వచ్చాను కదా, కాబట్టి మానవుడుగా వచ్చినప్పుడు ఆయన చెప్పినట్టు చేయాల్సిందే. నాకు ఒక స్పెషల్, మీకు ఒక స్పెషల్ లేదు. అంటే వాక్యానుసారంగా నేను వాక్యానికి లోబడతాను అన్నాడు అన్నమాట. నీతి యావత్తు అంటే అది నీటి మ్యాటర్. ఓకే, నీతి అందరికీ ఒకటే కదా, మానవుడుగా వచ్చిన తర్వాత మనిషికైనా దేవుడికైనా. రైట్, ఇది మనం గమనించాలి. యేసుక్రీస్తు వారు అందుకు బాప్తిసం తీసుకున్నారు. అందరూ అడుగుతుంటారు కదా, పాపం చేశాడా, పాపయా, అందుకు ఆయన ముందు బాప్తిసం తీసుకుని ఉంటారు. అది తెలియక మాట్లాడతారు అన్ని విషయాలు. రైట్, ఇంకొంచెం ముందుకు పోదాం. ఇక తర్వాత యేసుక్రీస్తు శిష్యులు అలా ఎన్ని సంవత్సరాల పాటు బాప్తిసం ఇచ్చింటారు చెప్పండి? 3.5 సంవత్సరములు. అంటే యేసుక్రీస్తు వారు ఉన్నాను, నేను కలిపాను. అంటే ఆయన ఉన్నాడని అర్థం, లేనప్పుడు కాదు కదా. కాబట్టి క్రీస్తు ప్లస్ అపోస్తలులు శిష్యులు ఏం చేశారు? శిష్యులు 3.5 సంవత్సరాల పాటు బాప్తిసం ఇస్తూనే ఉన్నారు. ఎలాంటి బాప్తిసం? అది కూడా మారు మనసు నిమిత్తము, పాపక్షమాపణ నిమిత్తం బాప్తిసం ఇస్తూనే ఉన్నారు. ఆ తర్వాత యేసుక్రీస్తు వారు ఏమయ్యారు? ఈ లోకాన్ని వదిలి ఆయన వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత ఆయన ఇప్పుడు చెప్తున్న మాటలు మీరు మత్తయి సువార్త 28:16 నుంచి జాగ్రత్తగా చూడండి. మత్తయి సువార్త 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలీలియాలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయన్ను చూచి ఆయనకు బ్రొక్కిరి గాని కొందరు సందేహించిరి. అయితే యేసు వారి ఎద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులను గాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు వారితో చెప్పాను అని మనం గమనిస్తున్నాం. అంటే యేసుక్రీస్తు వారు 16వ వచనం నుండి 26వ వచనాల్లో ఇది ఆయన తిరిగి లేచిన తర్వాత 40 రోజులు భూమి మీద యేసుక్రీస్తు వారు ఉన్నారు కదా, అప్పుడు చెబుతున్న మాట. ఆయన పరలోకానికి వెళ్తున్నాడు, ఇంకా టాటా బాయ్ బాయ్ అని చెప్పి ఆయన వెళ్ళిపోతూ ఉన్నారు, నేను మీతో ఉంటానని. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఇంతకుముందు మీరు గమనించినప్పుడు అది నోవా కాలంలో కానీ, అది మోషే కాలంలో కానీ, అది బాప్తిస్మిచ్చే యోహాను సమయంలో కానీ ఎక్కడ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమని ఉచ్చరించి ఇచ్చినట్లుగా లేదు. అక్కడ అలాంటి సందర్భాలు ఏమీ లేవు. వచ్చారు, వారి పాపాలు దేవునితో ఒప్పుకున్నారు, వాళ్ళకి బాప్తిసం ఇచ్చాడు వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ స్పెషల్గా మనం గమనిస్తున్నాము, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామంలోనికి వారికి బాప్తిసం ఇచ్చుచు అని రాయడం. అంటే ఇప్పుడు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి వారికి ఏమి ఇవ్వాలి? బాప్తిసం ఇవ్వాలి. ఇప్పుడు మీరు ఎలా తీసుకున్నారు బాప్తిసం? అలాగే తీసుకున్నారు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామంలోనికి బాప్తిసం ఇచ్చినారు అని ఆయన ఉచ్చరించలేదా? ఉచ్చరించి ఇచ్చారు. ఓకే, రైట్.
ఉచ్చరించారు కదా, అలా అన్నారు కదా. మరి అదే చెప్తున్నాను నేను, తెలియదు అంటున్నాడు కదా ఆయన. రైట్, మంచి సంతోషం. అంటే ఆ సమయానికి అది గుర్తులేదు, ఎందుకంటే అంటే ఇంకా అప్పుడు బాప్తిస్మం అంటే ఏంటో తెలియదు కాబట్టి. రైట్, అపోస్తుల కార్యములు. ఇప్పుడు యేసుక్రీస్తు శిష్యులు ఏం చేయాలి? బాప్తిస్మం ఇవ్వాలా లేదా? పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చాడు. చూడండి, అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము 2వ వచనం, 2వ అధ్యాయం 1వ వచనం. పెంతెకోస్తు పండగ దినం వచ్చినప్పుడు అందరూ ఒక చోట కూడి ఉండిరి. అప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుండి ఉన్న ఇల్లంతయు నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద రాలగా అందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై ఆ ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. ఇప్పుడు 12 మంది ఉన్నారా అక్కడ? 120 మంది మిగతా వాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా ఇలా మనం గమనిస్తూ వస్తున్నాం కింద వరకు. డైరెక్ట్గా 14 వచ్చి చదవండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి, అంటే 12వ వాడు నిలిచి బిగ్గరగా వారితో ఇట్లను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురమున్న సమస్త జనులారా, ఇది మీకు తెలియనుగాక. చెవి యొగ్గి నా మాటలు వినుడి. మీరు ఊహించినట్టు మీరు మత్తులు కారు, వృద్ధు పొడిచే జామున కాలేదు. ఏవేలో ప్రవక్త ద్వారా చెప్పబడిన సంగతి ఇదే అంటూ ఒక ప్రవచనాన్ని ఎత్తి చూపించాడు. ఇప్పుడు నెరవేరింది అని చెప్తున్నాడు. ఏమనగా 36 మీరు సిలువ వేసిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను. ఇది ఇశ్రాయేలు వంశం అంతా రూఢిగా తెలుసుకోవాలని చెప్పాను. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తులను అడుగగా, పేతురు, మీరు మారుమనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతి వాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుదురు. చాలు. ఇక్కడ ఏమని చెప్పాడండి పేతురు? యేసుక్రీస్తు నామమున అక్కడ ఉన్న వారికి పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చిన తర్వాత ఏమని చెప్పాడు? యేసుక్రీస్తు తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అని అన్నాడా? యేసుక్రీస్తు నామం అన్నాడా? చూడండి ఒకసారి, మరొకసారి 38. పేతురు, మీరు మారుమనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. తండ్రి లేదు, పరిశుద్ధాత్మ లేదు. అక్కడ తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామంలో బాప్తిసం పొందమని చెప్పాలి కదా. ఈయనేమంటున్నాడు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందుడి అంటున్నాడు. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందుతారు. అంటే యేసుక్రీస్తు నామం అంటున్నాడు. అక్కడ ఏమంటున్నాడు? మరి ఏంటది? మీకు యేసుక్రీస్తు నామం ఇచ్చారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం ఇచ్చారు. యేసుక్రీస్తు నామం ఉచ్చరించలేదు కదా. మరి ఇక్కడ అపోస్తులు ఏం ఆట చెప్తున్నారు మరి? వెరీ గుడ్. రండి, 19వ అధ్యాయం అపోస్తుల కార్యములు 5. వారు విని, ఈ మాటలు విని ప్రభువైన యేసు నామమున బాప్తిసము పొందిరి. ఎలా పొందాడు బాప్తిస్మం? ప్రభువైన యేసు నామమున. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అని ఎక్కడేం లేదు. యేసుక్రీస్తు నామం వాళ్ళు ఏం పొందారు? బాప్తిస్మం పొందారు. ఓకేనా లేదా? ఇంకా చాలు. ఇప్పుడు 2వ చూసాం కదా మనము. 8వ అధ్యాయం యోహాను సువార్త, సరే, అపోస్తుల కార్యములు 13వ వచనం, 8-13. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పును ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరగడం చూసి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిన యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి ఎదుట పంపిరి.
వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవాలని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగుండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మం మాత్రము పొంది ఉండేది. ఎన్నోది ఇది? అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 38వ వచనంలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది ఉండరి. యోహాను సువార్త 16వ వచనంలో యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం పొంది ఉండరి. 19వ అధ్యాయం 5వ వచనంలో పౌలు కూడా యేసుక్రీస్తు నామములోనే బాప్తిస్మం ఇచ్చాడు. చూశారు కదండి. ఇప్పుడు 10వ అధ్యాయం, అదే అపోస్తలుల కార్యం 47. అందుకు పేతురు పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తీసం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తీసం పొందాలని ఆజ్ఞాపించాను. ఇది 4వది. ఏంటండి? అపోస్తులకేమో తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అని చెప్పాడు. అపోస్తులు ఏం చేస్తున్నారు? మా తండ్రి కుమార నామం అనలేదే, అంటలేరే కదా. నేను 4 చూపించా, వాళ్ళకి చెప్పాడు, మనకు కాదు. మీ పాస్టర్ గారికి నాకు చెప్పలేదు ఆయన. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో బాప్తిసం ఇయ్యండి అని వాళ్ళకి చెప్పాడు. వాళ్ళు ఏం చేశారని చూస్తే 50 రోజుల తర్వాత కూడా 10 రోజుల తర్వాతే, 40 రోజులు ఆయన వెళ్ళిపోయాడు. 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాగానే వీళ్ళేమో యేసుక్రీస్తునామా అంటున్నారు వీళ్ళు. ఆయన ఏం చెప్పాడు? తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామం అన్నాడు. వీళ్ళు ఏం చేశారు? ఓన్లీ యేసుక్రీస్తు మాత్రమే అంటున్నారు. అంతేనా? మరి ఏమిది? ఓకేనా లేదా? 6వ అధ్యాయం రోమిలికి రాసిన పత్రిక 3వ వచనం. రోమిలికి రాసిన పత్రిక 6వ అధ్యాయం. క్రీస్తు యేసులోనికి బాప్తిసం పొందిన ఎవరిలోనికి బాప్తిసం పొందామంటాడు? క్రీస్తు యేసులోనికి అని రాబడించండి అక్కడ. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మం అన్నాడు అక్కడ. అవునా? ఇంకా గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. గలతీ పత్రిక 3వ అధ్యాయం 27వ వచనం. 3వ అధ్యాయం 27వ వచనం. క్రీస్తులోనికి బాప్తిసం పొందిన మీరందరూ. క్రీస్తు. ఓకేనా? కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. కొలస్సీలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మరియు మాట చేత కానీ మాట్లాడినా కానీ మీరు క్రియ చేసినా కానీ ఏ పని చేసినా కానీ మీరు ఏం చేసినా ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తము ఆయన పేరట చేయుడి. సమస్తము ఆయన పేరట. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. సమస్తం ఎవరి పేరట చేయాలి? అది క్రియ చేత కానీ మాట చేత కానీ. మాట అంటే ఏంటి? ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చేటప్పుడు పలికే మాట ఆయన పేరట. ఎవరి పేరట? యేసుక్రీస్తు పేరట. క్రియ బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కూడా క్రియ యేసుక్రీస్తు నామములోనే అని. ఇవి బైబిల్లో మనకి ఇంత స్పష్టంగా కనబడుతుంది. ఎక్కడైనా ఎప్పుడైనా అపోస్తలులు, మీరు తర్వాత బైబిల్ చదవండి, అపోస్తల కార్యం నుంచి ప్రకటన గ్రంథం వరకు తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమని ఉచ్చరించి బాప్తిస్మం ఇచ్చినప్పుడు ఎక్కడైనా ఉందా అని మీరు గమనించండి ఒకసారి. మీరు గమనించండి అంతే. మీరు పరిశోధన చేయాలి. చెప్పే బాధ్యత మాది, పరిశోధించాల్సిన బాధ్యత మీది. రైట్. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 12వ వచనమా? ఒకసారి చదువుది. ఈ నామమున మరి ఎవరి వలన రక్షణ కలగదు? ఈ నామమునే మనము రక్షణ పొందవలెనని గాని ఆకాశ క్రింద మనుషుల్లో ఎవడైనా మరి ఏ నామమున రక్షణ పొందలేము అనెను.
అంటే యేసుక్రీస్తు నామం అనేది ఖచ్చితంగా రక్షణ పొందడానికి పలికే తీరాల. ఏ నామమున కూడా దయాలు కొట్టేటప్పుడు ఎట్లా కొడతారు చెప్పండి? తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అంటారా? యేసుక్రీస్తు నామంలో కొడతారంటారా? ఇప్పుడు దేవుడికి ప్రార్థన చేయాలంటే ఎవరి నామంలో ప్రార్థన చేస్తారు? సమస్తం ఆయన నామంలో చేయాలి. మరి బాప్తిస్మములో ఆయన పేరే లేకుండా చేస్తారండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామం అన్నప్పుడు అక్కడ నామం అనేది రావట్లేదే. కుమారుడు అని అంటే యేసుక్రీస్తు అన్నప్పుడు వాళ్ళు అనొచ్చు కదా ఆ మాట. నేను చెప్పేది అర్థమైందా? యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం ఇచ్చిరి అన్నది అక్కడ, కుమారుడు నామమున అనలేదు కదా. మనం ఎవడు చూడాలి కదా. ఓకేనా? రండి, అపోస్తలుల కార్యములు 19వ అధ్యాయం. ఒక యాజకుడికి 7 మంది కుమారులు అంట. అనగనగా ఒక రాజు, అతనికి 7 కొడుకులు అన్నమాట. అది ఎంత అబద్ధమో నిజమో తెలియదు, కానీ నాకు తెలిసి బైబిల్ నుంచి వచ్చినట్టుంది. అది 14వ వచనం, 13వ వచనం, సరే ఇంత పైన చూద్దాం. ఇంకా 11వ వచనం చూడండి. 11వ వచనం నుంచి 19 అపోస్తలుల కార్యములు 11. మరియు దేవుడు పౌలు చేత విశేషమైన అద్భుత కార్యములను చేయించెను. అతని శరీరమును తగిలిన చేతి గుడ్డలైన నడికట్లైన రోగుల ఎదుగు తెచ్చినప్పుడు రోగములు వారిని విడిచెను, దయ్యములు కూడా వదిలిపోయాను. అప్పుడు దేశ సంచారులను మాంత్రికులైన కొందరు యూదులు పౌలు ప్రకటించి యేసు తోడని మిమ్మును ఎలా ఉచ్చాటన చేశారట వాళ్ళు? ఉచ్చటన అని రాయబడింది అక్కడ. యేసు తోడని మిమ్మల్ని ఉచ్చటన చేయుచున్నామని చెప్పి. ఉచ్చటన అంటే పేరు ఎలా ఉచ్చరించారు వాళ్ళు? యేసుక్రీస్తు అని ఉచ్చరించారు వాళ్ళు. ఉచ్చరణ అనే మాట వచ్చింది అక్కడ. ఉచ్చరణ ప్రణవం పలికారు వాళ్ళు వాడారు అక్కడ. ఉచ్చరించుట అన్నాడు. ఏమని ఉచ్చరించారు వాళ్ళు? యేసు తోడని మిమ్మల్ని ఉచ్చాటన చేయుచున్నామని చెప్పారు అని రాయబడి. కింద మంత్రించుట అని కూడా రాయబడి ఉంటుంది. ఉచ్చాటన అంటే మంత్రించుట. ఇప్పుడు మంత్రించుట అంటే అర్థం ఏంటంటే నీ నామంలో మంత్రించుట అంటే అర్థం ఏంటంటే పలానా పేరు చెప్పి మంత్రించుట, అంతే. పేరు చెప్పడం మంత్రించుట. కౌశగోత్రాయ నమః, తులరాశి ఆయన నమః, ప్రశాంతాయ నమః అంటాడు. బ్రాహ్మణ దగ్గరికి పోతే అది గంట మీద పెట్టి ఏది పెడతారు? అది తెలుసుకోమ్మా, ఏదో పెడతాడు వస్తారు గంట. అవునవును. నాగరాజాయ నమః, నీకు వివాహము కాకునమా అంటే ఉచ్చరణ. కళ్యాణ ప్రాప్తి ఉచ్చటన. పేరు ఏం చేస్తాడు? నీ పేరు నాగరాజు అని ఉచ్చరిస్తున్నాడు, నెవిలని ఉచ్చరిస్తున్నాడు, నవీలని ఉచ్చరిస్తున్నాడు. ఇక్కడ కూడా యేసు నామమున ఉచ్చాటన చేసిరి. ఇప్పుడు ఉచ్చరణ యేసుక్రీస్తు నామములో బాప్తిస్మం అనేది మనకు బైబిల్లో అపోస్తులు ఇచ్చినట్టు కనబడుతుంది. మరి ఏంటి? యేసుక్రీస్తు ఒక రకంగా చెప్పాడు, మరి అపోస్తులు ఎందుకు ఒక రకంగా చేశారు అనేది మనకు వ్యత్యాసం రాస్తుందా? బాప్తిస్మంలోనే నడుస్తున్నాం మనం అన్నీ. ఇంకా ఏమని చెప్పాడు చెప్పండి యేసుక్రీస్తు వారు? తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ ఏమిట్లో ఏమన్నాడు ఇక్కడ? దాన్ని మరొకసారి చదవండి బాగా. 19, 28వ అధ్యాయం మత్తయి సువార్త 19, 28 మత్తయి సువార్త 19వ వచనం. దాని లేకపోతే అర్థమవుతుంది కదా. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగాను చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు. నామములోనికి అన్నాడా? నామములలోనికి అన్నాడా? నామములోనికి. నామము అని ఒక్కటి చెప్పాడా? తండ్రి యొక్క నామము, కుమారుడు యొక్క నామము, పరిశుద్ధ యొక్క నామము వేరు చేశాడా? తండ్రి యొక్క నామము, కుమారుడు యొక్క నామము అన్నాడా?
తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి అన్నాడా? నామములలోనికి అన్నాడా? అంటే ఆ ఒక్క నామం యేసుక్రీస్తు. అర్థమవుతుంది. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామం ఏంటంటే యేసుక్రీస్తు. అంటే వీళ్ళు ముగ్గురికి యేసుక్రీస్తు అని పేరుందా? వీళ్ళు ముగ్గురికి లేదు. తండ్రి పేరేం పేరు? లేదు. కుమారుడి పేరేం పేరు? పరిశుద్ధాత్మ పేరేం పేరు? ఆగిపోతాం అంతే. ట్రైన్ పోదు, ముందుకు దొబ్బినా పోదు, పెట్రోల్ ఉన్నా పోదు, డీజిల్ ఉన్నా పోదు, పోదు అంతే, అయిపోయా. కానీ నేనేమన్నాను? తండ్రి పేరు యేసుక్రీస్తు, కుమారుడి పేరు యేసుక్రీస్తు, పరిశుద్ధాత్మ పేరు కూడా యేసుక్రీస్తు అంటున్నాను. నేను అంటున్నాను అంటే ప్రశాంత్, అంటున్నాను అంటే బైబిల్లో ఉంటేనే కదా అంటారు. అంతే కదా? వెరీ గుడ్. అంటే లైట్గా వెలిగింది ఆయన కొంచెం. జాగ్రత్తగా ఆలోచించండి మరొకసారి. తండ్రి కుమారుడు ఈ లోకానికి రాకమునుపు ఎక్కడున్నాడు? పరలోకంలో. ఎక్కడున్నాడు? తండ్రి ఎక్కడున్నాడు? కుమారుడు ఎక్కడున్నాడు? ఆత్మ ఎక్కడున్నారు? అంతా పరలోకంలో ఉన్నాయి. పరలోకానికి పరిమించేద్దాం. ఇశ్రాయేలు ఎక్కడున్నారు? భూమి మీద ఉన్నారు. ఇశ్రాయేల్ 12 గోత్రాలు. ఇంకా మనం బయట వాళ్ళంతా మనం భూమి మీద ఉన్నాం. అంతేనా లేదా? టార్గెట్ మనకు ఇశ్రాయేల్. జాగ్రత్త. ఇప్పుడు ఇశ్రాయేల్ దగ్గరికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు వారు దేవుడు ఏ నామంలో ఆయన ప్రత్యక్షమయ్యాడు? సర్వశక్తి గల దేవుడు. ఎవరి దగ్గర? మోసే వరకు సర్వశక్తి గల దేవుడు, తర్వాత యెహోవా దేవుడు. అబ్రహాము, ఆదాము టు మోషే వరకు సర్వశక్తి గల దేవుడు. ఇప్పుడు మోషే టు క్రీస్తు వరకు ఆయన పేరేం పేరు? యెహోవా. ఇక్కడ పేరు మారిందంటే ఇక్కడ కూడా పేరు మారిందని మీరు అర్థం చేసుకోలేకపోతారా? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడో, లేదా ఆ అపోస్తుల కాలము, ఈ కాలము టు నిత్యం, ఆయన పేరు క్రీస్తు. మరి క్రీస్తు పుట్టిన తర్వాత నుండి చనిపోయే వరకు తండ్రి అని చెప్తున్నారు. అవును, తండ్రి అనే మాట పలుకుతున్నారు. చూద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. రాస్తున్నారు కదా, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండం 18వ అధ్యాయం. చూసారా? మొదటి వచనం ముగించేద్దాం ఇంకొక 10 నిమిషాల్లో. 18వ అధ్యాయం 1వ వచనం. మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూరమును అబ్రహాము ఎండవేళ గుడారపు ద్వారంలో కూర్చొని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడెను. ఎవరు కనబడ్డారు? యెహోవా అతనికి కనబడెను. అతడు కళ్ళెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలవబడి ఉండేది. అతడు వారిని చూచి గుడారం వాకిట నుండి వారిని ఎదుర్కొంటూ పరిగెత్తి నేల మట్టుకు వంగి, ప్రభువా, నీకు అటాశం నా మీద ఉన్నాడు, ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్ళు తెప్పిస్తాను, దయచేసి కాలు కడుక్కొని ఈ చెట్టు కింద అలసట తీర్చుకోమని, కొంచెం ఆహారం తెప్పిస్తాను, మీ ప్రాణాలకు బలం తెచ్చుకోండి, తర్వాత మీరు వచ్చును, ఇది వెళ్ళవచ్చు, దాసుతో చెప్పిన వారు నీవును చెప్పినట్టు చేయమని చెప్పగా. ఇప్పుడు ఎవరు వచ్చారు? అబ్రహాం దగ్గరికి ఎవరు వచ్చారు? ఒకడు వచ్చారా? 3 వచ్చారా?
ఎవరు ముగ్గురు? ఇట్లా అంటే కాదు, చెప్పాలా? ఆయన ఇంట్లో పోయి కంటవా అగ్గి పుల్ల అగ్గి పెట్టా. చెప్పండి ఎవరు? తండ్రి కుమారా? తండ్రి కుమార్ పరిస్థితి వచ్చారా? ఒకరు దేవుడు, ఇద్దరు కూతురు. టోటల్ ముగ్గురు. అబ్రహాం గారింటికి శరీరములో ఫోన్ చేస్తున్నారు కదా, శరీరం ధరించుకున్నారు వాళ్ళు. ఓకేనా? ఇప్పుడు వీళ్ళు ముగ్గురు భోజనం చేశారండి. భోజనం చేసిన తర్వాత కడుపు నిండా తినేసి వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఒకసారి చూడు. ప్రభువా 9 వారు అతనితో నీ భార్య అయిన సారా ఎక్కడ ఉన్నది అని అడిగేదిగా. అతడు ఇదిగో గుడారంలో ఉందయ్యా అని చెప్పాడు. అందుకైనా మీదటికి ఈ కాలంలో నేర్చుకుని నిశ్చయంగా మరలా వచ్చేదను. ఆఫ్టర్ 1 year తర్వాత మరలా నేను వస్తాను. అప్పుడు నీ భార్యని సారా ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారాంకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. సారా ఆయన వెనుక నుండి గుడారం ద్వారా నుండి వెలుచూడెను. వెనకాల వింటూ ఉంది. అబ్రహామును సారాయి బహుకాలం కలిసి వృద్ధులై ఉండేది. స్త్రీ ధర్మమును సారా నిలిచిపోయిన కనుక సారా నేను బలం ఉడిగిన దాని తర్వాత నాకు సుఖం కలుగునా, యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని నవ్వుకుందట ఆమె. అతడు యెహోవా అబ్రహాముతో వృద్ధురాలనైనా నేను నిత్యంగా ప్రసవించదనా అని సారా నవ్వనేలా. ఇప్పుడు ఆయనకేం తెలిసిందండి? ఎక్కడో భోజనానికి కూర్చున్నారు బయట, ఆమె లోపల ఉంది, ఆమె వినపడుతుంది తప్ప ఆమె ఈయన చూడడం లేదు, ఈయన ఆమె చూడడం లేదు. ఆమె నవ్వుకుందన్న విషయం లోపల నవ్వుకుంది, మళ్ళా బయటకు కూడా కాదు. గట్టిగా అసలే నవ్వితే అందరికి నవ్వడేట్లు నవ్వలే, అవునా కదా? ఇప్పుడు నేను లోపల నవ్వుకున్నా, మీకు తెలియదు ఆ విషయం. అట్లా నవ్వుకున్నా కూడా ఆడ కూర్చొని ఫోన్ చేసినానికి అర్థమైపోయింది. దేవుడు కదా ఆయన నవ్వుతుంది నీ భార్య అన్నాడు. ఆయన కూడా చూడలే అక్కడ అబ్రహాం గారు కూడా నవ్వుతుందన్న విషయం. నవ్వుతుంది. యెహోవాకు అసాధ్యమైంది ఏదైనా ఉన్నదా? అప్పుడు సారాకు కుమారుడు కలుగునని. సరే నేను నవ్వలేదు అని చెప్పింది బయట లోపల నుంచి. మరలా ఎదురు మాట్లాడతావా, నువ్వు నవ్వావు అన్నాడు ఆయన. సొదొమ తట్టు చూచిరి. ఆ మనుషులు అంటే ఎవరు? ముగ్గురు కదా. అబ్రహాము వారిని సాగనంపినప్పుడు వారితో కూడా వెళ్ళాను. అప్పుడు యెహోవా నేను చేయబో కార్యం అబ్రహామునకు. ఇప్పుడు చూడండి, యెహోవా అనే మాట ఉంది అక్కడ. ఏమనుంది? యెహోవా అంటే తండ్రి అయిన దేవుడే కదా. మీరు అది ఆలోచన చేయాలి జాగ్రత్తగా. కార్యం నేను అబ్రహాముకు దాచేదనా? అబ్రహాము నిశ్చయంగా బలం గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమి మీద సమస్త జనులు ఆశీర్వదింపడును. ఎట్లనగా యెహోవా అబ్రహామును గురించి చెప్పినది అతనికి కలుగునట్లు అతడు తన తర్వాత పిల్లలకు తన ఇంటి వారికి నీతి న్యాయములను జరిగించి యెహోవా మార్గం కైకొట్టుకు అతడు తన వారిని ఆజ్ఞాపించడం నేను ఎరుగుతున్నాను. అప్పుడు యెహోవా అంతే కదా. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గూర్చిన మొర గొప్పది గనక వాటి పాపం బహు భారమై ఉన్నది గనుకను నేను దిగిపోయి నా యుద్ధకు వచ్చిన ఆ మొర చొప్పునే వారు సంపూర్ణంగా చేసిరో లేదో చూచిదని నేను తెలుసుకుందను నేను ఆడరాబడింది. అవునా? ఇప్పుడు మీరు గమనించాలి, ఇక్కడ దిగిపోయి అనగానే మీరు ఎక్కడి నుంచి ఏమనుకున్నా చెప్పండి. దాన్ని దిగిపోయి మీరు చెప్పండి. నేను దిగిపోయి అంటున్నాడు అబ్రహాం గారితో నేను దిగిపోయి సొదొమ గొమొర్రాకి నేను దిగిపోయి వారు పాపం చేశారో లేదో నేను స్వయంగా పరీక్షిస్తాను అంటున్నాడు అక్కడ అబ్రహాం గారితో. భోజనం అయిన తర్వాత ఈవినింగ్ సమయంలో మాట్లాడుతున్నాడు. సాయంత్రం మధ్యాహ్నం కాలంలో అక్కడ భోజనం చేశారు. వంట చేసేప్పుడు టైం పట్టింది బాగా. ఎందుకంటే ఒక దూడ, 3 మానికల పిండి, మరి అన్నీ చేసి వాళ్ళ ముందు పెట్టేప్పటికి టైం పడుతుందా లేదా? ఒక 2-3 hours అన్న. కనుక బాగా తినేవాడికి సాయంత్రం అయిపోయింది. రెస్ట్ చేసుకున్నారు బాగా. తినేసి ఆసేపు రెస్ట్ చేసుకుని ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో వెళ్తున్నారు. దిగిపోయి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ యోహాను గారు అబ్రహాం గారు కొండ మీద నివసిస్తున్నాడు. ఎక్కడ? కొండ ప్రాంతంలో నివసిస్తున్నాడు. సొదొమ గొమొర్రా అనే పట్టణము కొండ కింద ఉంటుంది. మీరు ఏజెన్సీ ఏరియాలకు పోతే, ఏజెన్సీ వైజాగ్, అనకాపల్లి ఇటు సైడ్ పోతే కొండ మీద పెద్ద పెద్ద పట్టణాలే ఉంటాయి. ఎగ్జాంపుల్గా తిరుమల కొండ మీదే ఉంది. దిగిపోయి ఇప్పుడు తిరుమల మీద ఉన్నాను అనుకో, నేను తిరుపతికి దిగిపోయి అంటాను, కానీ ఇంకే వేరే మాట్లాడేది కదా, కిందకి దిగిపోతాను అంటాను.
అలాగే కొండ ప్రాంతంలో అబ్రహాం గారు ఉన్నారు, భోజనం చేశారు, అక్కడ గుడారం వేసుకొని ఉంటాయి ఆయన. అయిపోయింది 6 o'clock అది సాయంత్రం. ఇప్పుడు ఇక్కడ నుంచి అబ్రహాం గారితో మాట్లాడుతున్నారు. ఎవరు? యెహోవా. ఎవరితో మాట్లాడుతున్నారు? ఇక్కడ అబ్రహాము యెహోవా మాత్రమే అన్నారు. మిగతా మనుషులు ఇద్దరు ఎక్కడ పోయినారు? వాళ్ళు ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసారు. ఎక్కడికి వచ్చేసారు? ఇద్దరు దూతలు ఇక్కడికి వచ్చేసారు. చూడండి 19వ అధ్యాయం మొదటి వచనం. ఆ సాయంకాలం ఆ సాయంకాలం అన్నాడు అక్కడ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ ముగ్గురు కాదు, ఇద్దరు. అంతేనా? అబ్రహాం గారి దగ్గర ఎంతమంది పోయినారు? ముగ్గురు పోయినారు టోటల్ గా 3 members. కానీ సొదొమ గొమొర్రాకి ఎంతమంది పోయినారు? సొదొమ గొమొర్రాలోకి ఇద్దరు పోయినారు. అబ్రహాం గారి దగ్గర ఒకరు ఉన్నారు ఇక్కడ. ఓకేనా? టోటల్ 3. ఇక్కడే ఉండిపోయాడు ఆయన యెహోవా. వెళ్ళిపోయి ఇద్దరు సొదొమ గొమొర్రా సాయంత్రం పూట దిగిపోయిన ముందుగానే, ఈయనకంటే ముందుగా వెళ్ళిపోయారు. అంబాసిడర్స్ దూతలు ముందుగానే వెళ్ళిపోయారు. రైట్. ఇప్పుడు ఈయన అక్కడ అబ్రహాంతో దేవుడు మాట్లాడుతున్నాడు. నేను అబ్రహాం దాచుకున్నా, ఈ సొదొమ గొమొర్రా పరిస్థితి పాపం కలగదు కదా, ఆయనకు ఏం చేయబోతున్నానో ఈ రాత్రి ఈయనకు దాచుదనా? ఎందుకంటే ఆయన నా ప్రియుడు, నా స్నేహితుడు, ఆయన నేను దాచును. స్నేహితుడికి ఎవరు ఏ విషయం చెప్పకుండా ఉండరు, భార్యలు కూడా చెప్పరు, స్నేహితులు చెప్తారు. అందుకే దేవుడికి అబ్రహాము స్నేహితుడు కనుక నేను చెప్పాలి అని తన మనసులో చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు సొదొమ గొమొర్రాని ఏం చేయబోతున్నాను అని ఆల్రెడీ దేవదూతలు వెళ్ళిపోయారు. రైట్. 18వ అధ్యాయము ఎక్కడున్నాం మనం? 20వ వచనం. మరియు యెహోవా సొదొమ గొమొర్రాలను గురించిన మరో గొప్పది కనుక వాటి పాపం బహుభారమై ఉన్నది కనుక నేను దిగిపోయి, అంటే కొండ మీద నుంచి దిగిపోయి అని అర్థం. 23వ వచనం. అప్పుడు అబ్రహాము సమీపించి నేను దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయదువా? ఆ పట్టణంలో ఒకవేళ 50 మంది నీతిమంతులు ఉంటే వారిని నాశనం చేస్తావా అంటూ 50 మంది, 40 మంది, 30 మంది, 10 మంది, 20 మందికి వచ్చి లాస్ట్ 10 మందికి ఆగుతాడు. అవునా లేదా? 28వ వచనంలో 50, 29వ వచనంలో 40, 30వ వచనంలో 30, 31వ వచనంలో 20, 32వ వచనంలో 10 మంది. ఇంక స్టాప్, నేను అడగను అనేసాడు. ఆ 10 మంది బట్టి నాశనం చేయకుందును. యెహోవా అబ్రహాముతో మాట్లాడుట చాలించి వెళ్ళిపోయాడు. ఒక్కడే సింగిల్గా వెళ్తున్నాడు. ఇక్కడ ముగ్గురు కాదు. అబ్రహాము తన ఇంటికి వెళ్ళిపోయింది. ఆయన పోయి పడుకున్నాడు. ఈయన కూడా ఎక్కడికి వెళ్ళాడంటే వాళ్ళు ముందు వెళ్ళారు. ఈయన తర్వాత అవన్నీ చెప్పేవాడికి టైం పట్టి చాలా విషయాలు చెప్పాడు. వాళ్ళు ముందు పంపించి తర్వాత నిదానంగా ఆయన కూడా వచ్చాడు. ఎక్కడికి? సొదొమ గొమొర్రా పట్టణంలో. ఇవన్నీ గమనిస్తున్నారు కదా మీరు బాగా? వెరీ గుడ్. 19వ అధ్యాయం మొదటి వచనంలో ఆ సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతలు సొదొమ చేరినప్పటికీ లోతు సొదొమ గవిని వద్ద కూర్చొని ఉండెను. లోతు వారిని చూచి వారిని ఎదుర్కొనుటకు లేచి సాష్టాంగ నమస్కారం చేసి, నా ప్రభులారా, దయచేసి మీ దాసుని ఇంటికి వచ్చి రాత్రి వెళ్ళబుచ్చి కాళ్ళు కడుక్కుని మీరు పెద్దల కాడలిచ్చి మీ త్రోవరు వెళ్ళవచ్చును. అందుకు వారు అలా కాదు, నడి వీధిలో మేము రాత్రి వేళ వెళ్ళబుచ్చునని చెప్పారు. ఆయన అతను మిక్కిలి బలవంతం చేసినప్పుడు వారు అతని తట్టు తిరిగి అతని ఇంటి ప్రవేశించి అతడు వారికి విందు చేయించి పొంగని రొట్టెలు కాల్చి వారు భోజనం చేశారు. వాళ్ళు పడుకునే సమయానికి ఆ సొదొమ గొమొర్రాలో ఉన్న ప్రజలందరూ, బాలులు మొదలుకొని, వృద్ధులు మొదలుకొని, యవనస్తులు మొదలుకొని ఆ ఇంటి చుట్టూ వచ్చి డోర్ కొడుతున్నారు. రాత్రి 11 గంటల 12 గంటల ఏం చేస్తారు? ఎవరు వచ్చారండి? వాళ్ళు చాలా అందంగా ఉన్నారు, వాళ్ళు మేము పరామర్శించి మాట్లాడడానికి వచ్చాము అని వచ్చారా? లేదా డోర్ తీయండి, రండి. డోర్ తీసాడు. నేను ఇంతమంది వచ్చారు మీరు అన్నాడు. నీ ఇంట్లోకి వచ్చిన ఎవరో ఉన్నారో బయట పంపించా, మేము ఈ రాత్రి వాళ్ళతో సంతోషపడాలి. అంటే కూడాలి. వాళ్ళని ఏం చేయాలి? వాళ్ళని కూడతారంట. మగంగా వాళ్ళు దేవదూతలు మనుషుల రూపంలో వచ్చారు. వీళ్ళు మనుషులు అనుకున్నారు వాళ్ళు. అంటే పురుషులను సైతం కూడా విడిచిపెట్టని స్థితి అలా ఉంది. అలా అంత పాపం, అందుకే దేవుడి దిగి వచ్చాడు. చూసావా? ముందే చెప్పాడు కదా, పాపము పరిపూర్ణమైందా లేదా అని పరీక్షించడానికి వచ్చాడు. నిజంగా వాళ్ళ పాపం పరిపూర్ణమైంది రుజువు చేసుకున్నారు. పరీక్షించడానికి వచ్చిన దేవుడికి నిజంగా మేము పరీక్షలో పాస్ అవుతామని చెప్పారు. చూడు ఏమన్నారు? లోతును పిలిచి, ఈ రాత్రి నీ యొద్దకు వచ్చిన మనుషులు ఎక్కడ? మేము వారిని కూడినట్లు మా యొద్దకు వారిని వెలుపలకు తీసుకొని రమ్మని అతనితో చెప్పగా, లోతు వెలుపల ద్వారమునతో వారిని దగ్గరకు వెళ్ళి తమ వెనక తలుపు వేసి, అన్నలారా, ఇంత పాతకము కట్టుకొని కూడి ఇదిగో పురుషుని కూడని 2 కుమార్తెలు నాకున్నారు. సెలవైతే వారిని యొద్దకు వెలుపలకు తీసుకుని వచ్చు. వారు మీ మనస్సు వచ్చినట్టు చేయండి. అబ్బా, ఎంత మంచోడండి లోతు. లోతు ఎవరు కాదు, అబ్రహాం యొక్క తమ్ముని కుమారుడు.
అవునా? అబ్రహాం కుమారుడు. కనుక సొదొమ గొమొర్రాకి వెళ్ళిన లోతుకి 2 కుమార్తెలు పుట్టారు. ఆ కుమార్తెలు ఇంకా కన్యకలు, ఏ పురుషులు కూడా వారిని ఇంతవరకు టచ్ చేయలేదు. అలాంటి స్త్రీలను ఏమంటున్నాడు తెలుసా? మీ అందరికీ నా 2 పిల్లల్ని ఇచ్చేస్తాను, మీరు ఇష్టం వచ్చినట్లు చేసుకోండి ఆమెతో, కానీ మా ఇంటికి వచ్చిన అతిథుల్ని ఎవరన్నా చెప్తారు అట్లా? రా అన్ను, ముందు బయట రా అన్ను, మీకోసం అంతా వచ్చి మా కుప్పే నాశనం చేసేట్టున్నారు, బయటికి పోండి అన్న అంటారు కదా. అదే కదా అంటారు, అట్లనే కదా అంటారు. ఏదో మిమ్మల్ని భోజనం పెట్టి మిమ్మల్ని చేర్చుకుంటే వీళ్ళంతా వచ్చి మీతో కూడతారంట. నాకెందుకు అయ్యా ఇదంతా తలనొప్పి, పోండి బయటికి అనలేదు. లోతు నీతిమంతుడని, తాను ఎంతకైనా తెగిస్తాడని నీతి కోసం రుజువు చేస్తున్నాడు. అంటే ఇతను నీతిమంతుడని మిగతా వాళ్ళంతా పాపులని రుజువు చేయబడుతుంది. చూడండి, అక్కడ పరీక్షించబడతాం. ఒకసారి మద్యం తాపించి అది తర్వాత నువ్వు ముందే అడ్వాన్స్ అయిపోతున్నావు. ఇంకా కాలు దాటుకుంటే నిలబెట్టట్లు వస్తుంది చెప్పు. కాలు దాటితే నిలబెట్లు వస్తుంది. రైట్, ముందుకు పోదాం. 9, ఈ మనుషులు నా ఇంటి నీడకు వచ్చి ఉన్నారు కనుక వారిని మీరేమి చేయకూడదని చెప్పినప్పుడు వారు నీవు అవతలికి పొమ్మనిరి. మరి వారు వీడెవడో మనలోనికి పరదేశిగా వచ్చి తీర్పరిగాను చూచున్నాడు కనుక వారి నీకు ఎక్కువ కీడు చేయదమని చెప్పి లోతు అను ఆ మనిషిని మీద దొమ్మిగా పడి తలుపు పగలగొట్టుటకు సమీపించిరి. ఏమని చెప్తున్నాడు? వాళ్ళని లోపల ఉన్న వాళ్ళు పంపిను, నా పిల్లలు పంపిస్తాను, కావాలంటే చేసుకోండి అన్నాడు. అంటే ఏంట్రా, యా ఊరు రండి ఇది అంటే అంతకుముందు పైనుంచే కదా వచ్చాడు కిందికి. వచ్చినప్పుడు ఏం చేశారు? మా బామ్మడితే లోతుగాడు, మా తమ్ముడే, మా మంచోడే అని చెప్పేసి ఏం చేశారు? అతన్ని చేర్చుకున్నాడు. సమయం వచ్చినప్పుడు ఏం చేస్తున్నారు? ఎవరు అనేది అంటున్నాడు. దుమ్మిగా పట్టారంటే వెంటనే అప్పుడు దేవదూతలు ఏం చేశారంటే లోపల ఈ లోతుగారు లోపల లాక్కొని డోర్ వేసేసారండి. అది మీరు చూస్తారు కింద డైరెక్ట్గా 14వ వచనం అండి, 13వ వచనం. మేము ఈ చోటును నాశనం చేయవచ్చితిమి, వారిని గూర్చి మొర యెహోవా సన్నిధిలో గొప్పదాయను గనక దాని నాశనం చేయుటకు యెహోవా మమ్మను పంపినని చెప్పగా లోతు బయటికి వెళ్ళి తన కుమార్తెను పెళ్ళాడుతున్న తన ఆ అళ్ళతో మాట్లాడి లెండి, ఈ చోటును విడిచిపెట్టి రండి, యెహోవా ఈ పట్టణమును నాశనము చేయబోతున్నాడని చెప్పాను. అయితే అతడు తన అల్లుల దృష్టికి ఎగతాళి చేయమని వలె ఉండెను. రేపు మాకు పెళ్లి కాబోతున్న అల్లుళ్ళు ఉన్నారు కదా, ఎంగేజ్మెంట్ అయిపోయింది, త్వరలో పెళ్లి కాబోతుంది. వాళ్ళ అల్లుల దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. అల్లుళ్ళారా లేయండి, మన ఇంటికి వచ్చింది సామాన్య మానవులు కాదు, దూతలు వాళ్ళు. ఈ యొక్క సొదొమ గొమొర్రా ఈ రాత్రికి ఏం చేయబోతున్నాడు? కాల్చబోతున్నాడు అన్న విషయం చెప్పారు నాకు. కనుక రండి లేవండి అంటే ఓ ఎంత మంచి సొదొమ గొమొర్రా అమెరికాలో ఉంది ఇది, మంచి పంటలు పండుతాయి, మంచి ఏరియా ఇది, దీన్ని నాశనం చేస్తారా? ఏమమ్మా నువ్వు ఎగతా చేస్తున్నావా, కేలీ చేస్తున్నావు అని చెప్పేసి వాళ్ళు లేమంటే లేదు. 2 కుమార్తెలు లేచారు, తన భార్య లేచింది, ఆయన లేచాడు. మిగతా వాళ్ళంతా బయట ఉన్న వాళ్ళకి ఏమైపోయింది తెలుసా? కన్నులు మబ్బు చేసేసారు, గుడ్డివారం చేసేసారు. మన దేవదూతలు ఏం చేశారు? గుడ్డివారం చేసేసారు. వెంటనే ఆ దేవదూతలు ఇతనికి తన భార్యను తన 2 కుమార్తెలు చేయబట్టుకొని ఊరి బయటికి తీసుకెళ్ళిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, ఎక్కడికి పోతారో అక్కడికి, అంతవరకు సొదొమ గొమొర్రా పట్టణాన్ని నాశనము చేయము అన్నారు. అప్పుడు వారు నలుగురు కూడా వెనక్కి తిరిగి చూడొద్దని చెప్పారు. ముందు ఏం చెప్పారు వాళ్ళు? వెనక్కి తిరిగి చూడొద్దు అని చెప్పారు. అప్పుడు ఆ నలుగురు కూడా బయలుదేరి వెళ్తున్నారండి. 20వ వచనం. ఇదిగో పారిపోవుటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను అక్కడికి తప్పించుకొని బొమ్మని, అది చిన్నది కదా, నేను బతుకుదరని చెప్పినప్పుడు సరే వెళ్ళు, ఆ ఊరు నాశనం చేయము, మీరు వెళ్ళిపో అని చెప్పాడండి. 23వ వచనం. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించిన, అంటే ఎర్లీ మార్నింగ్ 6 o'clock అనమాట ఇది. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించి. ఇక్కడ ఏమైనా కనబడిందా మీకు? 23 మీరు ఇలా ఎప్పుడు చదువుతున్నా కూడా అదే ఒక దారి చూపించేంత వరకు మనకి ఏం అర్థం కాదు. మీరు ఇలా ఆదికాండం చదివారా? ఏమైనా కనబడింది అక్కడ అంతకుముందు? ఇప్పుడైనా కనబడిందా? ఏం కనబడింది చెప్పండి. అప్పుడు కనబడలే, ఇప్పుడు కనబడలే, నేను చెప్పేదా కనబడింది. అదే ఉంటుంది ఎవరు చెప్పండి, ఏం కనబడింది? ఏం చదివారు మీరు విన్నాళ్ళు? ఏం విన్నారు మీరు విన్నాళ్ళు? చదవండి నాగరాజు. నాగరాజు ఆ పక్క ఈ పక్క చూస్తాడు సాసానికి. చెప్పు నాగరాజు.
చదవండి ఒకసారి 23 వచ్చింది. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశంలో సూర్యుడు ఉదయించింది. 24 అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశం నుండి కురిపించాడు. మళ్ళీ చదువుతా నేను. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని కురిపించాడు. చెప్పండి ఎన్నిసార్లు చదివినాను తెలుసా? మీకోసం చాలాసార్లు చదివినాను. యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? యెహోవా ఎవరు? యెహోవా యెహోవా ఎవరు? తండ్రి. యెహోవా ఎవరు? ఇప్పుడు యెహోవా అన్నాడు, తండ్రి అని యెహోవా అన్నాడు. ఆయన పైనే ఉన్నాడు. ఓకే, ఆయన పైన పెడదాం. ఇప్పుడు వచ్చింది ఎవరు? అబ్రహాం దగ్గరికి. మరి కుమారుడైన యెహోవా. ఓకేనా? వచ్చి ఆయన దిగి ముందు ఎవరు పంపించాడు? దూతలు పంపించాడు. ఆ తర్వాత మళ్ళా ఆయన సొదొమ గొమొర్రాకు వెళ్ళలేదు, ఎందుకంటే అది పాప పట్టణం కనుక అందులో వెళ్ళడు. ఆయన ఎక్కడున్నారంటే సొదొమ గొమొర్రా పట్టణానికి గవిని బయట ఉన్నాడు. వచ్చి లోపలికి వెళ్ళలేదు, వీళ్ళు వెళ్ళలేదు కానీ ఆయన వెళ్ళలేదు. అది మీరు 19వ అధ్యాయంలో చూస్తారు. నేను చదివించిన దాన్ని దాటి వచ్చాను, ఎందుకంటే మీరు తెలుసుకుంటారో లేదోనని. చూడండి అక్కడ 13వ వచనం. చదువు యాకుందో 13. ఏం నువ్వు చదువుతుంది? మేము ఈ చోట నాశనం చేయించు వచ్చింది, వారిని గూర్చి మరో యెహోవా సన్నిధిలో గొప్పదాయను కనుక దాన్ని నాశనం చేయుటకు యెహోవా మమ్మల్ని పంపినని చెప్పారు. ఎవరు పంపారు? యెహోవా పంపినని చెప్పాడు. అవునా? మరి యెహోవా ఎక్కడున్నాడు? చూడండి అక్కడ. లోతు బయటకు వచ్చి వెళ్ళి తన కుమార్తెను పెళ్లిన తన అల్లుళ్ళు అందరికీ పిలిచాడు. వాళ్ళు ఎగతాళి చేసినట్టు కనిపించారు. ఓనా? 15 తెల్లవారినప్పుడు ఆ దూతలు లోతును త్వరపెట్టి, లెమ్ము, ఈ ఊరి దోష శిక్షలో నశించుకోకుండా నీ భార్య ఇక్కడ ఉన్న నీ 2 కుమార్తెలు తీసుకొని రమ్మని చెప్పింది. అతడు తడువు చేసెను. అప్పుడు అతని మీద యెహోవా కనికరపడుట వలన ఆ మనుషులు అతని చేతిని, అతని భార్య చేతిని, అతని 2 కుమార్తెల చేతిని పట్టుకొని వెలుపలకు తీసుకొని వచ్చేది. ఆ ఊరి బయటకు వచ్చింది. ఆ దూతలు వారిని వెలుపలకు తీసుకొని వచ్చిన తర్వాత ఆయన నీ ప్రాణమును దక్కించుకున్నట్లు పారిపొమ్ము. ఆయన అన్నాడు అక్కడ. మళ్ళా పైనేమో మేము 13వ వచనంలో ఏం కనబడింది మీకు? కింద 17వ వచనంలో వచ్చేందుకు ఆయన అంటున్నాడు ఏంటి ఇక్కడ? చూసారా? మేము అని వాళ్ళ చేతులు పట్టుకొని బయటికి తీసుకొచ్చేసారు, ఊరు బయటికి. ఆ ఊరు బయట ఉన్నాడంటే ఆయన ఉన్నాడు. అబ్రహాం దగ్గర మాట్లాడి వచ్చాడు, ఆయన ఉన్నాడు అక్కడ. అది అంటే పట్టుకొని వచ్చి ఆయన దగ్గర నిలబెట్టారు. అది నాటి దేవదూతలు వారందరికీ గుడిదనం కలగజేసి లోతు భార్యను, లోతు 2 కుమార్తెలు తీసుకొచ్చి ఊరి గవిన, ఊరి బయట ఆల్రెడీ అక్కడ దేవుడు ఉన్నాడు, వెయిట్ చేస్తున్నాడు. యెహోవా దేవుడు, అబ్రహాంతో మాట్లాడిన యెహోవా దేవుడు. ఆ యెహోవా గారు ఆయన అన్నాడు అక్కడ. ఆయన అని బైబిల్లో సంబోధించే దేవుడు తప్ప మరి ఎవరు కాదు. మేము అని పైన చెప్పారు, 2 లోపలికి వెళ్ళారు కనుక. ఇప్పుడు తీసుకొచ్చి వాళ్ళ నలుగురిని అక్కడ నిలబెట్టారు. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఆయన మాట్లాడుతున్నాడు. ఇక్కడ వాళ్ళు కాదు, దేవదూతలు కాదు. ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన దక్కించుకున్నట్లు పారిపోము, నీ వెనక చూడకము, నిలవక ఇప్పుడు చూడండి, ప్రభువా అన్నాడా, ప్రభులారా అన్నాడా? 19వ అధ్యాయంలో ప్రభువులారా అన్నాడు మొదటి వచనంలో. నా ప్రభులారా అన్నాడు 2వ వచనంలో. అన్నాడా? అది 2 దేవదూతల్ని. ఇప్పుడు ఏకవచనం ఎందుకు వాడుతున్నాడు? ఈ 2 దేవదూతలు వచ్చి నిజమైన దేవుని దగ్గర నిలబెట్టారు. అప్పుడు అర్థమైంది ఈయనే అసలు ఆయన, వాళ్ళ దేవదూతలు. అర్థమవుతుందా? అది అప్పుడు ప్రభు అని ఎంటర్ అయ్యాడట. ప్రభువా అలాగూ కాదు అన్నాడు. ప్రభులారా అనలేదు అక్కడ. ఇదిగో నీ కటాక్షము నీ దాసుని మీద వచ్చినది. నీ అన్నాడు అక్కడ ఆయన.
అక్కడ అబ్రహాం లోతు గారు నీ అని పలుకుతున్నాడు కానీ మీ అనలేదు అక్కడ, సింగులర్. కటాక్షము నీ దాసుని మీద వచ్చి ఉన్నది, నా ప్రాణం రక్షించుటకు నీవు నా ఎడల కనికరము, నీవు మీరు కాదు, నీ కృప మీ కృప కాదు, ఘనపరిచితివి. నేను ఆ పర్వతము తప్పించుకొని పోలేదు, ఈ కీడు నాకు సంభవించి చచ్చిందేమోనని. ఇదిగో పారిపోవటకు ఈ ఊరు సమీపంలో ఉన్నది, అది చిన్నది, నన్ను ఇక్కడికి తప్పించుకొని పారిపోము. అది చిన్నది కదా, నేను బ్రతికి ఉన్నట్టు చెప్తున్నాను. ఆయన ఇదిగో నీవు, ఆయన అన్నాడు మళ్ళీ అక్కడ, ఆయన ఇద్దరు కాదు ఒకడే. నీవు చెప్పిన ఈ ఊరు నాశనం చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని కాదు. ఇవన్నీ పట్టుకోవాలి. మరి ఏం చదివారు మీరు బైబిల్? ఇంకా అర్థమైందా? దాటి వెళ్ళిపోయింటారు అప్పుడే. అబ్బొప్ప అది కంటే 5 చేసినాం మేము, అవునా? 5 చేశాను కదా, 5 చేసినారు. నేను మొదటి ప్రశ్న అడిగిన దానికి సమాధానం చెప్పలే, దీనికి సమాధానం చెప్పడం లేదు. అంటే ఊరికి 5 చేయడం కాదు బైబిల్ అంటే. ఊరికి 36 సార్లు చదివినా, 50 సార్లు చదివినా ఇట్లే ఉంటుంది. ఎన్నిసార్లు చదివినా 5 చేయడం కాదు. అక్కడ ఏముందో పర్టికులర్గా చూడాలి. ఆయన ఇదిగో నీవు చెప్పిన ఈ ఊరు నాశనము చేయను, ఈ విషయంలో నీ మనవి అంగీకరించి తిని, మీ కాదు, నీవు త్వరపడి అక్కడికి తప్పించుకుని పొమ్ము, నీవక్కడ చేరు వరకు నేనేమీ చేయలేను, మేమేమి కాదు, నేను. ఇన్ని ఎవిడెన్స్ వస్తున్నాయి అక్కడ. పర్టికులర్గా చూసి చదివితేనే అర్థమవుతుంది. ఊరికే చదువుకుంటూ వచ్చాము, చూస్తే ఎందుకుందో అన్ని దాటుకుంటూ వచ్చాము అనమాట. ముళ్ళు కంపులు దాటుకుంటూ వచ్చాము కానీ తొక్కుకుంటూ వచ్చాము కానీ కడవలేదు. అవి కడవలేదు. ఇప్పుడు నొప్పి అవుతుంది కదా, తెలిసింది అసలు విషయం. అందుచేత ఆ ఊరికి సోయరు అని పేరు పెట్టబడింది. లోతు సోయరుకు వచ్చినప్పుడు ఆ దేశమున సూర్యుడు ఉదయించును, అప్పుడు యెహోవా అంటే అర్థం ఏంటి? ఇందాక వరకు మాట్లాడింది యెహోవా అని అర్థం. ఆయన నేనేమి చేయను అని అన్నారు కదా, ఆయన. అప్పుడు యెహోవా అంటే ఆ యెహోవా సొదొమ గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి, అంటే ఇక్కడున్న యెహోవా ఈ యెహోవా యొద్ద నుండి. ఈ తండ్రి అయిన యెహోవా యొద్ద నుండి తీర్పులు ఈ యెహోవా ఈ సొదొమ గొమొర్రా మీదకి ఏం చేశాడు? ఆజ్ఞాపించాడు. ఎంతమంది యెహోవా కనబడతారు మీకు? ఇద్దరు కనబడ్డారు. ఒక ఆయన పైన ఉన్నాడు, ఒక ఆయన కింద ఉన్నారు. ఇది బైబిల్ చదువు. దేవుడు అనే సబ్జెక్ట్ కావాలంటారు కదా, అందులో ఆల్రెడీ కొంచెం వచ్చేస్తూ ఉంది, అవునా? ఆ సబ్జెక్ట్లో కొంచెం వచ్చేస్తూ ఉంది. ఒక 5% వచ్చేసింది అప్పుడే, మీకు ఇంకా 95% ఉంది. రైట్, ముందుకు పోదామా లేకపోతే ఆపేద్దామా? దాని పోదా? అబ్బా, ఆయన చెప్తే చాలు నాకు. మీరు ఎలాగే ఎడ్యుకేటెడ్స్ కదా, మీకు అవసరం ఉంటుంది, ఆయనకు ఉండాలి అవసరం. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్. లింక్ ఎక్కడ ఉందో ఇది? నిర్గమకాండం 23వ అధ్యాయం లింక్ ఎక్కడో పెట్టారు దీనికి. నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి, తీశారా? 64వ పేజీ. ఇదిగో త్రోవలో నిన్ను కాపాడి నేను సిద్ధపరిచిన చోటుకు. మాట్లాడుతుంది దేవుడు, మాట్లాడుతుంది మోషేతో. అది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు అర్థమైంది కదా. నిన్ను రప్పించుటకు ఒక దూతను నీకు ముందుగా పంపుతున్నాను. ఇప్పుడు మాట్లాడుతుంది ఎవరు? ఎవరితో మాట్లాడుతున్నాడు? అది యెహోవా మాట్లాడుతుంది ఎవరితో? మోషేతో పంపుతాను. ఎవరన్నాడు? దూతను పంపుతాను. దూతను. చదవండి ఇప్పుడు. ఆయన సన్నిధిని జాగ్రత్తగా. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడు తెలుసా? ఈ దూతను పంపుతానంటున్నాడు. ఆ దూతను ఆయన ఏమంటున్నాడు తెలుసా? దేవుడే ఏమంటున్నాడు? ఆయన సన్నిధిని ఆయన అంటున్నాడండి. ఆయన దూతని గౌరవిస్తున్నాడండి. నేను ఒక దూతను పంపుతాను నీకు ముందుగా అంటూ ఆ దూతని దేవుడే ఏమంటున్నాడు తెలుసా? ఆయన అంటున్నాడండి. గబ్రియేలు, మికాయేలు, సెరేబులు అని అనలే, ఆయన.
ఏమండి ఆయన అని ఎవరంటారండి? సమకాలికులు అయితే అంటారన్నమాట. నేను పంపే దూత ఎవరు అంటే ఆయన అంటూ ఇంకా ఆయన సన్నిధిని జాగ్రత్తగా ఉండి. ఆయన సన్నిధిలో మీరు ఎలా ఉండాలి? నేను పంపబోయే దూత సన్నిధిలో జాగ్రత్తగా ఉండాలి. ఆయన మాట వినవాలని. చూసారా? ఆయన సన్నిధిలో ఉండాలి. ఏం చేయాలి? ఒకటి మాట వినాలి, జాగ్రత్త. 2 మాట వినాలి. నంబర్ 1, నంబర్ 2 మాట వినాలి. ఆయన మాట వినాలి. ఆయన కోపము రేపవద్దు. అబ్బో, కోపం రేపొద్దు ఆయనకు. మీ అతిక్రమములను ఆయన పరిహరింపడు. మీ పాపాలను ఆయన క్షమించడు అన్నాడు అక్కడ. నా నామము ఆయనకు ఉన్నది. అబ్బో. నంబర్ 5 నా నామము ఆయనకు ఉన్నది. ఆయనకు ఉన్నది అంటే అర్థం ఏంటి? నా నామము ఆయనకు ఉన్నదంటే ఆయన నామం యెహోవానే, నా నామము యెహోవానే. నా నామము ఆయనకున్నది, నా నామము ఆయన నామము ఒకటే. చూడండి, దేవుడే ఒక దూతను పంపుతున్నాడు. మామూలు దూత అయితే ఇంత జాగ్రత్త చెప్పాడు కదా. చూడండి, ఒకటేమంటున్నాడు? ఆయన ఎదుట మీరు బాగా వినాలి. యేసుక్రీస్తు భూమి మీదకి రాక మునుపు ఆయన యొక్క స్వభావ స్వరూపం మీరు వేరుగా చూస్తారు. చూడండి, యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు 33 సంవత్సరాలు ఉన్నప్పుడు ఆయన ఎదుట ఎప్పుడైనా జాగ్రత్తగా ఉన్నారు ఎవరన్నా? ఎవరన్నా నువ్వు బాప్తిస్మిస్తున్నావు? ఎవరిని ఏ అధికారం ఇచ్చాడు అంటే ఆయన ఎదుట ఎవరు జాగ్రత్తగా లేరు. అయినా ఊరికే. కానీ అదే పాత నిబంధన కాలంలో గిన ఇంటే ఆయన ఎదుట జాగ్రత్త లేకపోతే టపా టపా లేపేస్తాడు. ఒక్కరొక తల తీసేస్తాడు అంతే. పాత నిబంధనలో యేసుక్రీస్తు జాగ్రత్త. రెండోది ఏంటి? ఆయన మాట వినాలి. ఆయన మాట వినకపోతే జాగ్రత్త. ఇంకా కోపం ఏం చేస్తాడు అంతే. కోపం రేపొద్దంటే అర్థం ఏంటి? కోపం వస్తే అయిపోతాడు, మీ పని అయిపోతుంది. తర్వాత పాపాలను. కానీ యేసుక్రీస్తు వారు ఇక్కడ కోపగించుకోలేదు, ఇక్కడ మాట వినకపోయినా ఊరికే ఉన్నాడు. ఇక్కడ పాపాలు క్షమించాడు, ఇక్కడ పాపాలు క్షమించలేదు. సరే, పాప క్షమాపణ చేయని యేసుక్రీస్తు, పాప క్షమాపణ చేసే యేసుక్రీస్తు. ఇంత ఆవేశములో, ఇంత కోపములో, ఇంత మాట వినని వారిని లేపేసేవాడు, ఇంత జాగ్రత్తగా ఉండే ఆయన, యెహోవా నామమును కలిగిన ఆయన ఎంతగా తగ్గించుకొని వచ్చాడండి. ఆయన దేవుడి స్వరూపము కలిగి ఉండి తను తాను తగ్గించుకునే లోకంకి వచ్చాడంటే ఇదే మీనింగ్. పాత నిబంధనలో ఆయన ఎట్లాంటి వాడు అంటే అలాంటి వాడు ఎంత తగ్గించుకున్నాడంటే ఆయన ఇంత తేడా కలిగిన వాడు ఆయన. అప్పుడప్పుడు పాస్టర్లో ఎవరో పాస్టర్ అన్నాడంట, నా కోపం రేగినాం అనుకో, నా పాత మనిషిని చూస్తావు అన్నాడు. ఇట్లా చొక్కా తీసి ఎవరట ఇట్లుండే చొక్కాని ఏం చేశాడట, ఏమన్నట ఇట్లుండే చొక్కా తీసి బాగా చక్కగా ఫస్ట్ ఇట్లుంటుంది. ఎట్లుంటుంది? హాస్టల్లో ఎప్పుడు ఇట్లాగే వేసుకుంటారు, బాగా బాగా నీట్గా ఉంటుంది. పై నుంచి గిరి టై వేసుకుంటారు, ఆ తర్వాత ఇన్సెట్ చేసుకుంటారు, తర్వాత అన్ని గిట్లు వేసుకుంటారు. ఏదో తేడా జరిగిందనమాట. తేడా జరిగిందని ఏంటి మేము ఫలానా ఊరు రౌడీని తెలుసుకుంటే ఏంటి నిన్ను నువ్వు కనపరుచుకుంటుంది. కానీ యేసుక్రీస్తు వారు ఎప్పుడైనా పాత నిబంధనలో నేను రౌడీని, పాత నిబంధన చెప్తున్నా ఎగ్జాంపుల్గా, పాత నిబంధనలో నా స్వభావం ఏంటి, పాత నిబంధనలో నేను ఎవరిని సహించానా, పాత నిబంధనలో నా ముందు ఎవరైనా నిలబడ్డారా? కానీ కొత్త నిబంధనలో తానే మనందరి పాపాల కోసం మౌనం వహించాడండి. ఇట్లా తగ్గించుకోవాలి అంటే ఈ రూపంలో ఉన్న నీవు ఇవన్నీ మారాలా అంటే ఆయన ఊరికనే ఏమో అందరూ లేవలేదు. ఇక్కడ పాపం చేశారు కనుక పాత నిబంధన కన్నా వారందరినీ కూడా మరణం, పాత నిబంధన ఏం తీసుకొస్తుంది? మరణాన్ని తీసుకొస్తుంది. అందుకే మరణాన్ని తీసుకొచ్చాడు ఆయన. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఏంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రైట్. ఇప్పుడు యెహోవా యొక్క నామం ఎవరుకుంది? ఎవరుకుంది? యేసుక్రీస్తు గారికి ఉంది. ఇప్పుడు తండ్రి నామము కుమారుని నామము ఒక్కటే అనే మాట మరి మీరు ఆలోచించాలి. 3వ అధ్యాయం నిర్గమకాండం ఇదొక్కటి చూద్దాం చాలు.
తొందరగా ఫాస్ట్గా. మనం బాప్తిస్మం అనేది నామముల దగ్గరకు వచ్చి ఆగాం. ఇప్పుడు మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచు ఆ మందను అరణ్యములో అవతలకు తీసుకుని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. ఒక పొద నడిమిన అగ్ని జ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయను. ఎవరు దూత? మరి యెహోవా దూత ఎవరు? 23వ అధ్యాయం చూశారు కదా, అది. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద నడిమే మండుచుండెను, కానీ పొద చెట్టు కాలిపోవట్లేదు, కానీ అగ్ని ఏమో దాన్ని అంటుకుంటుంది. అప్పుడు మోషే ఆ పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఆ గొప్ప వింత చూచినను, దాన్ని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చాను. యెహోవా చూచాను. ఎవరు చూశారట? యెహోవా దూత చూసానా, యెహోవా చూసానా? చూసాడు. పైన ఏమో యెహోవా దూత అన్నాడు, కిందకు వచ్చేదానికి ఆ దూతనే యెహోవా అంటున్నాడు. దేవుడు ఆ పొద నడిమి నుండి మోషే మోషే అని పిలిచాడు. మళ్ళీ ఎప్పుడు ఆ దూతనే దేవుడు అంటున్నాడు ఇక్కడ. మళ్ళా యెహోవా దూతనా, యెహోవానా, లేకపోతే దేవుడా? ఆలోచన చేయండి. ఆ పొదలో అగ్ని రూపములో కాలుతూ కనబడుతున్నది యెహోవానా, యెహోవా దూతనా, దేవుడా? అంటే 3 కరెక్ట్. మోషే మోషే అని అతన్ని పిలిచారు దేవుడు. అందుకు అతడు చిత్తము ప్రభువా అని ఎవరంటారు? దేవుడే కదా. అప్పుడు ప్రభువా అన్నాడు చూడండి. అందుకు ఆయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి చెప్పులు విడుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశం అని. మరియు ఆయన నేను నీ తండ్రి అయిన దేవుడను అన్నాడు చూడండి. అక్కడ దూత ఏమంటుంది ఇక్కడ? నేను నీ తండ్రి అయిన దేవుడను, అబ్రహాము దేవుడను, ఇసాకు దేవుడను, యాకోబు దేవుడని చెప్పగా దూత ఇవన్నీ దేవుడు వేస్తున్నాడు. దూత దేవుడా, దేవుడా? యెహోవా దూతనా దేవుడా, లేకపోతే యెహోవా దేవుడా? ఏంటిది కన్ఫ్యూజన్? పంపించేస్తే కొమ్ము తీసి దేవుడు అయిపోయాడు ఏమన్నా. 7వ వచనం. మరి యెహోవా ఇట్లడెను. మరి దూత అన్నాడా, యెహోవా అన్నాడా? నేను ఐగుప్తులో ఉన్న నా ప్రజల బాధను నిశ్చయముగా చూచితిని. పనులలో తమ్మును కష్టపెట్టును బట్టి వారు పెట్టిన మొరవింటిని, వారి దుఃఖములు నాకు తెలిసే ఉన్నవి. కాబట్టి ఐగుప్తుల చేతులను వాడు విడిపించుటకు ఆ దేశం నుండి విశాలమైన మంచి దేశమును కనగా కనానీయులు, హిత్తీయులు, మూలయులు, పెరిజ్జీయులు, హివ్వీయులు, మువేయులు నివాసిస్తున్న పార్వతీయులను ప్రవహించే దేశమును వారు నడిపించుటకు దిగి వచ్చిన ఆయనే దూత. ఆయన అంటున్నాడు, దేవుడు అంటున్నాడు, నేను యెహోవాను అంటున్నాడు. దిగి వచ్చిన ఆయన చెప్తున్నాడు. మరి దిగిరాని ఆయన పైన ఉన్నాడు కదా. దూత యెహోవా దూత వచ్చింది, కానీ యెహోవా పైన ఉన్నాడు. మరి ఈయన కూడా నేనే యెహోవా అంటున్నాడు, మరి ఈయన కూడా నేను ప్రభువు అంటున్నాడు, ఈయన కూడా నేను దేవుడు అంటున్నాడు. ఏంటిది? రైట్. ఇశ్రాయేలు మొర నిజముగా నా యొద్దకు చేరింది. ఐగుప్తులో వారు పెట్టిన మొర హింస చూస్తుంది. రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలు అయిన నా ప్రజలను నీవు ఐగుప్తులను తీసుకుని పోగలను. అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళటకును ఇశ్రాయేలు ఐగుప్తులను తోడుకుని పోవటకు ఎంతటి వాడను దేవునితో అనగా. ఎవరితో అన్నాడు? ఆ దూతతో అన్నాడా, దేవునితో అన్నాడా? దూతే దేవుడు కనుక ఆ దూతతోనే దేవునితో అన్నాడు అన్నమాట. ఆయన నిత్యముగా నేను నీకు తోడే ఉందును, నేను నిన్ను పంపితున్నప్పుడు ఇది నీకు సూచన. నీవు ఆ ప్రజలను ఐగుప్తులను తోడుకుని వచ్చి తర్వాత వారి పర్వతం మీద దేవుణ్ణి సేవించేదను. నేను మోషే చిత్తగించుము, నేను ఇశ్రాయేలు యొద్దకు వెళ్ళి వారిని చూచి మీ పితరుల దేవుడును మీ యొద్దకు నన్ను పంపిన వారితో చెప్పనగా వారు ఆయన పేరు మీద అడిగినప్పుడు వారిని నేను ఏం చెప్పాలని అడిగాడు. అందుకు దేవుడు నేను ఉన్నవాడను వాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండవాడను వాడు వద్దకు నన్ను పంపినని ఇశ్రాయేలుతో చెప్పమని. మరియు దేవుడు మోషేతో ఇట్లడను, మీ పితరుల దేవుడు అని యెహోవా అనగా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు ఆయన యెహోవా మీ వద్దకు పంపినని చెప్పి. అంటే నేను పంపినని చెప్తున్నాడు అక్కడ. ఇశ్రాయేలుతో చెప్పమని. నిరంతరం నా నామం ఇదే, తరతరములకు ఇదే నా యొక్క జ్ఞాపకార్థ నామము. ఏంటి? యెహోవా నామము అన్నాడు అక్కడ. తరతరములకు అంటే అర్థమేం చేసుకోవాలంటే ఇశ్రాయేల్ తరాలు ఉన్నంత వరకు మాత్రమే, అది మీరు అర్థం చేసుకోవాలి. నీవు వెళ్ళి ఇశ్రాయేలు పెద్దలను పోగు చేసి మీ పితరుల దేవుడు అని యెహోవా అనగా అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు నాకు ప్రత్యక్షమైన. ఎవరు ప్రత్యక్షమయ్యారు? పొదలో ఇశ్రాయేలు, యాకోబు దేవుడా? దేవుదూత? దేవుడే, దూతే, ప్రభువే, యెహోవానే అంతా.
నేను మిమ్మల్ని ఐగుప్తులో మీకు సంపించదని నిశ్చయంగా చూస్తుంది. ఐగుప్తు బాధ నుండి పాలు తేనెలు ప్రవహించి దేశం అనగా కణాలు, హిత్తీయులు, ఎమోరీయులు, పెరిజ్జీయులు, హెవీయులు విభూషణ దేశంలో మేము రప్పించకు సెలవిచ్చిన వార్త చెప్పారు. వారు ఈ మాట విందురు కానీ నీవు ఇశ్రాయేలు పెద్దలు ఐగుప్తు రాజులకు వెళ్ళి వారిని చూచి హెబ్రీల దేవుడైన యెహోవా మాకు ప్రత్యక్షమైన కనుక మేము అరణ్యంలో 3 దినములు ప్రయాణమై పోయి దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించమని సెలవుతాను. ఐగుప్తు రాజు మహాబలంతో మీ మీదకి వచ్చును, మిమ్మల్ని పోనీయడం నేను ఎరుగుదును కానీ నేను నా చేయి చాపి ఐగుప్తు మధ్య నేను చేయబోచున్న నా అద్భుతములను చూసి దాన్ని పాడు చేశాను. అంటు తర్వాత అతడు మిమ్మల్ని పంపడం మరియు నేను నా ప్రజల ఐగుప్తులను కటాక్షించు కనుక మీరు వెళ్ళినప్పుడు వడ్డీ చేతుల్లో వెళ్ళరు. ప్రతి స్త్రీయు తన పొరుగు వరుణు దాని ఇంటి నుండి దాని వెండి బంగారం వస్త్రములు ఇమ్మని అడిగి తీసుకుని పోదురు. వాటిని మీ కుమారులను మీ కుమార్తెలను ధరింపజేసి ఐగుప్తు నుండి వెళ్తారు. అంటూ ఇలా కిందికి కూడా రండి, మీరు కావాలంటే తర్వాత చదువుకోండి. మీరు చదువుకుంటున్నారు కదా బైబిల్లో, ఇప్పుడు జాగ్రత్తగా చదవండి, అంతే వేరే లేదు. ఇప్పుడు చెప్పండి, బైబిల్ మూసేశాను, ఇప్పుడు నాకు ఆన్సర్స్ కావాలి. ఎవరు పదవులకు వచ్చారు? ఎవరు పదవులకు వచ్చారు? మోషేకి ఎవరు కనబడ్డారు? చెప్పండి తొందరగా. మీరు ఫార్వర్డ్ ఉంటే నేను చెప్తా, లేకపోతే లేదు. పాలు పితుక్కుంటేనే వస్తాయి, లేకపోతే రావు. అర్థమైందా? మీ ఆవు ఉందనుకో, పాలు పెడితే వస్తుంది కానీ లేకపోతే రావు, అక్కడ ఆగిపోతాయి. చెప్పండి ఎవరు వచ్చారు పొద్దులోకి? వాళ్ళే చెప్పినప్పుడు నేనేం చెప్తానంటారా? దూత, యెహోవా, దేవుడు అక్కడ ఉన్నట్టు చెప్పండి చాలు. ప్రభువు, ఉన్నవాడు, ఇంకా దూత, యెహోవా, దేవుడు, ప్రభువు, ఉన్నవాడు. ఇంకా చెప్పండి. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు. ఓకే, ఇలా ప్రత్యక్షమైనది కదా. ఇప్పుడు అక్కడ దూతే యెహోవా, యెహోవాయే దేవుడు, దేవుడే ప్రభు, ప్రభువే ఉన్నవాడు. అవునా లేదా? మీరు కూడా గమనించాలి వాయిదారు. అంటే అక్కడ ఉన్నది ఎవరంటే క్రీస్తు. ఎవరు? మరి తండ్రి దేవుడు ఎక్కడున్నారు? చెప్పాను కదా, పైన ఉన్నారు. అంటే ఆయన కింద దిగిరాడు కదా అసలు దేవుడు కిందికి దిగి వచ్చినట్టు బైబిల్ ఎక్కడ లేదు. అంటే ఆ తండ్రి అయినా దేవుడు దిగి వచ్చినట్టు దిగలేదు. అంటే 3 భాగాలు తీసుకున్నాడు కదా. మీకా 5:2, మీకా 5:2. మీకా 5:2. మీకా 5వ అధ్యాయం 2వ వచనం. ఇండెక్స్ ఇండెక్స్ నేర్చుకోవాలి. ఫాస్ట్ అయిపోయింది. బెత్లెహేము, ఎఫ్రతా, యూదావారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమైనను. అందరూ దొరికింది కదండి నారాజు, ఓకేనా? నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలీయులను ఏలబోవాడు. నా కొరకు, నా అన్నమాట ఎవరు? నా అనగా తండ్రి. అది తండ్రి అయిన యెహోవా. నా కొరకు ఇశ్రాయేలును ఏలబోవాడు. ఏలబోవాడు ఎవరు? ఏలబోవాడు యేసుక్రీస్తు. నీలో నుండి వచ్చను. నీలో నుండి అంటే ఇశ్రాయేలులో నుండి. ఓకే, ఇశ్రాయేలులో నుండి. పురాతన కాలం మొదలుకొని, అది ఏమన్నాడు అక్కడ? పురాతన కాలం, శాశ్వత కాలము, శాశ్వత కాలం. ఆయన ప్రత్యక్షం అగుచూ ఉండెను. అంటే ఈయన భవిష్యత్తులో క్రీస్తుగా వచ్చిన భూమికి అంత మాత్రమే కాదు, ఆయన పురాతన కాలం అంటే ఆదాము మొదలుకొని ప్రతి కాలంలో ప్రత్యక్షమవుతున్న వాడు ఎవరు? క్రీస్తు. అది మ్యాటర్. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ప్రత్యక్షమవుతుంది ఎవరు? శాశ్వత కాలం ఎవరు? క్రీస్తు ప్రత్యక్షమవుతున్నాడు. అది మ్యాటర్. అంటే ఆయన ప్రొఫైల్ కేవలం భూమి మీదకి మానవుడిగా వచ్చినప్పుడే కాదు. మీరు ఎక్కడ చూసారు? నోవ కాలంలో ఆత్మరూపిగా క్రీస్తు వెళ్ళడం చూశారు కదా. మరి
అంటే ఆదాం దగ్గరికి వెళ్ళాడు, యాకోబు దగ్గరికి వెళ్ళాడు, ఇస్సాకు దగ్గరికి వెళ్ళాడు, మొత్తం నోవా దగ్గరికి వెళ్ళాడు, మోసే దగ్గరికి వెళ్ళాడు, అందరి దగ్గరికి ఆయనే వెళ్ళాడు. ఆయన పంపబడినవాడు. తండ్రి పంపితే ఆయన రావడము, తన పని తాను చేసుకుంటూ వస్తాడు. అంటే పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఆయనే ప్రత్యక్షమయ్యాడు. ఎవరు ప్రత్యక్షమయ్యాడు? క్రీస్తే ప్రత్యక్షమయ్యాడు. ఓపుకుందా? ఉంది కదా. కొలస్సీ పత్రిక 1:15 కొలస్సీ పత్రిక 1:18 15 1:15 ఆయన అదృశ్య దేవుని స్వరూపుడై సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అదృశ్య దేవుడు, అదృశ్య దేవుడు. అదృశ్య దేవుడు ఎవరు? తండ్రి. దేవుడు అదృశ్య దేవుడు తండ్రి. ఓకేనా? ఆయన స్వరూపి అయి సర్వ సృష్టికి ఆది సంభూతుడై ఉన్నాడు. అంటే ఆ అదృశ్య దేవుణ్ణి ఈ లోకంలోనికి తెలియజేయడానికి వచ్చిన వాడే దృశ్య దేవుడు. అన్విజిబుల్ గాడ్, విజిబుల్ గాడ్. యోహాను సువార్త 1:18 మీకు ఓపిక ఉండాలి కానీ వచ్చే ఉంటారు ఎగవేసులు. ఏం చేస్తావు మళ్ళీ? మీకు ఓపిక లేదనిపిస్తుంది నాకు. యోహాను సువార్త దేవుణ్ణి చూడలేదు, ఎవడును ఎప్పుడైనను దేవుణ్ణి చూడలేదు. తండ్రి రొమ్మున ఉన్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను. ఎవడును ఎప్పుడును దేవుణ్ణి చూడలేదు. మరి ఎవరు బయలుపరిచారు అని అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారే బయలుపరిచారు. అందుకే అదృశ్య దేవుణ్ణి ఈ లోకానికి చూపించడానికి వచ్చిందే క్రీస్తు. దేవుడు అంటే ఎలా ఉంటాడు? అందుకే అన్నాడు, నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచి ఉన్నాడు ఫిలిప్పు అంటే అర్థం ఏంటి? నన్ను చూస్తే చాలు ఆయన దేవుడు ఎలా ఉంటాడో తెలిసిపోతుందని చెప్తాడు ఆయన. అర్థమవుతుందా? అది దేవుని గుణలక్షణాలు కలిగి నేను ఉన్నాను. నన్ను చూస్తే ఆయన చూసినట్టు, రేపొద్దున నిన్ను చూస్తే నన్ను చూసినట్టు కావాలన్నాడు. అది మ్యాటర్ అక్కడ. నేను చెప్పిన అర్థమైందా? ఫిలిప్పు, నువ్వు తండ్రిని కనబరుచుకుంటున్నావు కదా, ఎందుకు నాయన తండ్రిని కనబరుచుకుంటున్నావు? ఆ తండ్రి క్రియలు, తండ్రి యొక్క జీవితము, తండ్రి గుణలక్షణాలు కలిగి నేనున్నాను. నేను ఆయనలా ఉన్నాను కనుక నేను ఆయననై ఉన్నాను. నాలాగే ఆయన ఉంటాడు. రేపొద్దున నేను వెళ్ళిపోయిన తర్వాత మీరే సమాజంలో ఆయనలా ఉండాలి అంటే నాలా ఉండాలి, అప్పుడు మీరే దేవుళ్ళు అని చెప్తాడు. 4 ఎఫెసీ పత్రిక 1 4వ అధ్యాయం ఎఫెసీ పత్రిక 1 లేకపోతే 5వ అధ్యాయం 1 కావచ్చు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకొనుడి. అది ఎలా పోలి నడుచుకోమన్నాడు? దేవుని పోలి నడుచుకొనుడి. చెప్పండి, దేవుని పోలి నడుచుకున్నట్టు దేవుడు ఎక్కడ మనకి భూమి మీదకి వచ్చి పోలికి చూపించిపోయాడు? అంతే కదా. దానియేలు గారిని పోలి నడుచుకోండి అంటే ఆయన మనకు చూపిస్తేనే కదా నడుచుకునేది. ఇప్పుడు దేవుని పోలి నడుచుకోమంటే దేవుడు దిగొచ్చాడా? యేసుక్రీస్తే. దేవుని పోలి యేసుక్రీస్తు నడిచాడు. ఆ యేసుక్రీస్తుని పోలి మీరు నడవండి అని మీనింగ్. అది పౌలు అంటాడు, నన్ను పోలి మీరు నడుచుకునండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18-19 పక్కనే చదవండి కొంచెం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 17-18. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకునుడి. మేము మీకు మాదిరై ఉన్నాము. మీకు మాదిరి ఉన్న ప్రకారము నడుచుకుని వారిని గురిపెట్టి చూడుడి. అది ఇప్పుడు పౌలు గారు ఏమంటున్నారు చెప్పండి? నన్ను పోలి నడుచుకోండి. ఆ మాట మీరు చెప్పడం ఫుల్ చేస్తుంది. సహోదరులారా, మీరు నన్ను పోలి నడుచుకోండి. నన్ను పోలి నడుచుకోండి. ఇప్పుడు పౌలు గారు ఎవరు పోలి నడుచుకున్నారు? క్రీస్తుని పోలి నడుచుకున్నాడు. ఎవరు పోలి నడుచుకున్నారు? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, అంతేనా లేదా?
రెండో పత్రికలో ఉన్న దేంట్లో ఉండేది మొదటి పత్రికలో చూడండి ఒకసారి 11 అధ్యాయం ఉండొచ్చు. 11వ అధ్యాయం మొదటి నేను వచనం. క్రీస్తును పోలి నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి. అంటే క్రీస్తు ఎవరిని పోలి నడుచుకున్నారు? క్రీస్తు ఎవరిని పోలి నడుచుకున్నాడు? దేవుని పోలి నడుచుకున్నాడు. ఇప్పుడు క్రీస్తును దేవుడిని పోలి క్రీస్తు నడుచుకున్నాడు, దేవుళ్ళ నడుచుకున్నాడు కనుక ఇప్పుడు పౌలు ఎవరిని పోలి నడుచుకున్నాడు? క్రీస్తుని పోలి. అది ఇప్పుడు పౌలు చూస్తే ఎవరు చూసినట్లు? క్రీస్తుని చూసినట్లు. ఇంకా దేవుని అందుకే యేసుప్రభువు అన్నారు, నన్ను చూస్తే దేవుడు చూసినట్టు. అది కాదు, చూసినట్టంటే ఇట్లా చూసిన కాదు, జీవితం దైవిక జీవితం.